నమస్తే, వెల్కమ్ టు SV6 న్యూస్. నేను రాణి. మ్యాజిక్ షోలతో మాయ చేస్తారు. అంతకు మించిన మాటల మాంత్రికుడు ఆయన. మాటలతో మనసులోని భయాలను పోగొట్టి ప్రపంచాన్ని జయించే గొప్ప మనోస్థైర్యాన్ని మనకు ఇవ్వగలరు. తను మెజిషియన్ కూడా, మోటివేషనల్ స్పీకర్ కూడా. అంతేకాదు, కళ్ళకు గంతలు కట్టుకుని దేశమంతా బైక్ రైడ్ చేసిన అసామాన్యుడు మన తెలుగువాడు కూడా. ఆయన సజీవ సమాధి అయ్యి 3 రోజులున్నారు. ఇదంతా భారతీయ యోగాతో సాధ్యమైందని వినమ్రంగా చెబుతారు. మూఢనమ్మకాలపై తనదైన యుద్ధం చేస్తున్నారు. ఏళ్లుగా పల్లెలు తిరుగుతూ అందరిలో చైతన్యం కలిగిస్తున్నారు. బ్లాక్ మ్యాజిక్స్ చేస్తున్న వారి నుంచి బెదిరింపులు ఎదురైనా ఏ మాత్రం తగ్గని ధైర్యం ఆయనది. ఎన్ని నేర్చుకున్నా సరే, ఎన్ని ఊర్లు తిరిగినా సరే, అంతా తన పెద్దలు, గురువులు నేర్పిన విద్య అని అంటారు. ఇది ఆయన సంస్కారం. ఆయనే మన మధ్య ఉన్న వరల్డ్ రికార్డ్ హోల్డర్ మెజిషియన్ రామకృష్ణ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. వారి అనుభవాల ద్వారా మరెన్నో పాఠాలను నేర్చుకుందాం. నమస్తే రామకృష్ణ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి, హ్యాపీ. అసలు ఈ రామకృష్ణ అంటే ఎవరు? రామకృష్ణ నల్గొండ జిల్లా, ఇప్పుడు ప్రజెంట్ యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలంలో పుట్టి చౌటుప్పల్లోనే పెరిగి డిగ్రీ వరకు చదువుకున్నాను. మా నాన్నగారు అక్కడ ఒక ప్రైమరీ స్కూల్ టీచర్. మాది నేటివ్ నల్గొండే అయినా మా బాల్యము, మా నాన్నగారి ఉపాధ్యాయ జీవితం అంతా కూడా ఒక 35 ఇయర్స్ వరకు మా నాన్నగారు విద్యా టీచర్గా ఉన్న ప్రయాణంలో మా చిన్నతనం అంతా చౌటుప్పల్లోనే సాగిందండి. అక్కడి నుంచి మాది నేటివ్ ఆఫ్ చౌటుప్పల్. అంటే ఈ మ్యాజిక్ ఎప్పుడు నేర్చుకున్నారు? నేను ఇంటర్మీడియట్లో, నేను బైపీసీ స్టూడెంట్ని. ఇంటర్మీడియట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఫెయిల్ అయ్యాను. ఓకే. అప్పుడు మా నాన్నగారు బాగా తిట్టేవారు. ఏం చేయాలో అర్థం కాక ఎప్పుడు లైబ్రరీలోకి వెళ్ళి కూర్చొని ఏవేవో స్టోరీస్, ఏవేవో కథలు అదలా చదువుతున్నప్పుడు లైబ్రరీలోకి ఒక మెజిషియన్ వచ్చాడు. మెజిషియన్ వచ్చి ఒక 3 నిమ్మకాయలని బాబాలు, మాంత్రికులు చేసే ఆ ట్రిక్స్ని చూపించడం జరిగింది. ఆయన 3 నిమ్మకాయలతో మ్యాజిక్ అనేది నాకు బాగా నచ్చింది. అతను ఎవరో కాదు, అతను కూడా సూర్యాపేట వాస్తవ్యులైన ఇట్టమల్ల చంద్రయ్య గారు నా మొట్టమొదటి మ్యాజిక్లో గురువు గారు. ఆయన ఒక టీచర్, ఒక మ్యాథమెటికల్ టీచర్. ఆయన దగ్గర నుంచి నేను మ్యాజిక్ నేర్చుకోవాలనే ఒక తలంపు ఆయన నుంచి కలిగింది. అంటే మీరు ఇప్పుడు మ్యాజిక్ నేర్చుకునేటప్పుడు మీ ఇంట్లో ఫాదర్కి కానీ మదర్కి కానీ చెప్పారా? మొదట్లో చెప్పలేదు. నేను నేర్చుకొని పర్ఫెక్ట్గా నేర్చుకున్న తర్వాత కూడా మొదట్లో చెప్పలేదు. ఒకసారి మా చౌటుప్పల్కి నల్గొండ జిల్లా కలెక్టర్ గారు, అప్పుడు ఉత్తమ్ కుమార్ అని, బాలమేళ అని చెప్పేసి ఒక కార్యక్రమంలో నేను పిల్లలకి కొన్ని ట్రిక్స్ చెప్పడం వల్ల అది ఆ ఫోటో పేపర్లో పడడం వల్ల ఆ ఫోటో ఎవరో మీ అబ్బాయి ఫోటో పేపర్లో వచ్చిందని చూపించడంతో అట్లా మా నాన్నగారికి తెలిసింది. అప్పటిదాకా నేను సీక్రెట్ ఏజెంట్గానే చదువుకుంటున్నా అని చెప్పడమే జరిగింది, కానీ నేను మెజిషియన్ అని చెప్పేసి మా ఇంట్లో ఎవరికి తెలియదు. అంటే ఆ ఫోటో చూసిన తర్వాత మీ నాన్నగారు ఎగ్జైట్మెంట్ ఎలా ఉంది? అంటే చదువుకునేవారు ఏ ఇంజనీరో లేకపోతే ఏదో సాఫ్ట్వేర్ ఏదో అవ్వాలని అనుకుంటారు కదా, ఈ మెజిషియన్ ఏంటి అని ఏమన్నా అనేవారా మీ నాన్నగారు కానీ అమ్మగారు కానీ? మొదట్లో కోపడేవారు. మ్యాజిక్ అనేది హాబీగానే తీసుకోవాలి, మ్యాజిక్ అనేది ప్రొఫెషనలిజం మనకు సెట్ కాదు. ఇంకోటి ఏంటంటే 1980స్లో ఆ మధ్యలో అమ్మోరు అనే ఒక సినిమా వచ్చింది. సినిమా సౌందర్య గారిది అమ్మోరు అనే సినిమా వచ్చిన తర్వాత ఆ సినిమా వచ్చింది, బాగానే ప్రజాదరణ పొందింది. కానీ ఆ సినిమా వల్ల మారుమూల గ్రామాల్లో చాలా మూఢనమ్మకాలు పెరిగిపోయాయి. యాక్చువల్లీ ఆ సినిమాలో బొమ్మను చూపించేసి పిన్స్ వచ్చినట్టు ఈయన మాంత్రికుడు, అక్కడ రామరెడ్డి మాంత్రికుడు, బ్లాక్ మ్యాజిక్ని బాగా ఎంకరేజ్ చేసినట్టుగా ఉండడం వల్ల అట్లా గ్రామాల్లో కూడా సినిమాలలో చూపిస్తున్నారు కదా, మీరు లేదని ఎలా చెప్పగలరు, మంత్రతంత్రాలు లేవంటారా అని చెప్పేసి మేము లేవని చెప్పినా కూడా ప్రజల లోపల బాగా నాటకపోయిన ఆ మూమెంట్లో మా నాన్నగారు ఉండి, ఈ మంత్రతంత్రాల విద్య మనకొద్దు, నువ్వు ఏదైనా చదువుకొని ఏదైనా జాబ్స్ సాధించాలి అంటే, మా నాన్నగారి కోరిక నాకు మనసులో మ్యాజిక్ చేయాలని ఉన్నా కూడా అప్పుడప్పుడు సందర్భం దొరికినప్పుడు చేస్తూ, నేను ఇంటర్మీడియట్ అయిపోయినాక ల్యాబ్ టెక్నీషియన్ చేశాను. ల్యాబ్ టెక్నీషియన్ చేసి ల్యాబ్ టెక్నీషియన్గా గవర్నమెంట్ జాబ్ కూడా సంపాదించాను. కానీ
ఆర్ట్ మీద అభిమానంతో తర్వాత షోలు నాకు చదువు వెలుగు అనే కార్యక్రమంలో బా ఆంధ్రప్రదేశ్ అంతా అప్పుడు తెలంగాణ ఆంధ్ర అని తేడా లేకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా వేరే టీంతో తిరిగేవాడిని. అక్షర కళా జాతర అని చెప్పేసి ఆ టీంతో తిరిగేవాడిని. అట్లా మ్యాజిక్ మీదనే నేను ఇక మెల్లమెల్లగా మ్యాజిక్ పూర్తిగా ఆకర్షితుడు. అంటే మ్యాజిక్ కోసం గవర్నమెంట్ జాబ్ కూడా వదిలేసుకున్నారు? గవర్నమెంట్ జాబ్ కూడా వదిలేశాను. అది అప్పట్లో చిన్న జాబే అయినా ఇప్పుడు అది మంచిగా, అప్పట్లో జాబు చిన్న జాబ్ అయినా దానికి ఉండే వాల్యూ దానికి ఉంది. కానీ నాకు అప్పట్లో ల్యాబ్ టెక్నీషియన్గా జాబ్ చేస్తే ఒక 2000 3000 ఇచ్చేవాళ్ళు. అదే రామోజీ ఫిలిం సిటీలో అయితే 20,000 సాలరీ ఇచ్చేవాళ్ళు. మీ ఫస్ట్ ఎక్కడ చేశారు పర్ఫార్మెన్స్? నా మొట్టమొదటి ప్రదర్శన చౌటుప్పల్లో కొయ్యలగూడెం అనే గ్రామంలో చేశాను. కొయ్యలగూడెంలో. అప్పుడు ఎంత ఉండొచ్చు దాదాపు మీ వయసు? నా ఏజీ 20 years ఉంది. 20 years లోనే స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారైతే? ఒక స్కూల్లో చేశాను. ఓకే. మొదట్లో స్టేజీలు ఎక్కాలంటే చాలా భయం, కాళ్ళు చేతులు వణికేది. కాకుంటే స్కూల్లో నా ఫ్రెండ్స్ కోఆపరేషన్తో, అప్పట్లో ఈనాడు రిపోర్టర్ రఘుపతి గారు మంచి కళా పోషకులు, మంచి ఎంకరేజ్ చేసేవారు. వారి ప్రోద్బలంతో ఆ స్కూల్లో నాకు ప్రోగ్రామ్ అరేంజ్ చేయడంతో పిల్లలకి వినోదము విజ్ఞానము అనే ఒక కాన్సెప్ట్తో పిల్లలు, అప్పట్లో ఒక 400 మంది పిల్లలు ఉండేది. ఆ పిల్లల మధ్యలో ప్రోగ్రామ్ చేయడం, అది నా మొట్టమొదటి పేపర్ కట్టింగ్, అదే మొట్టమొదటి నా ప్రదర్శన కూడా అదే. తర్వాత 2-3 షోలు, కొన్ని షోలు నేను ఫెయిల్ అయినా కూడా ఆ షో ఎందుకో చాలా గ్రామస్తులు కూడా చాలా మంది వచ్చి చూడటము, చాలా ప్రజాదరణ పొందింది ఆ షో. అంటే మీరు ఈ మ్యాజిక్ చేసేటప్పుడు ఇంట్లో వాళ్ళకి తెలియదు అన్నారు. సో మీకు ఎవరు ఎక్కువ బాగా సపోర్ట్ చేసేవారు? ఇంట్లోనా అండి? ఇంట్లో వాళ్ళుగా తెలియదు అన్నారు కదా, మీ ఫాదర్కి కానీ మదర్కి కానీ తెలియదు అన్నారు. సో ఎవరు ఎక్కువ సపోర్ట్ చేసి మీరు బాగా చేయగలుగుతావు అని ఎంకరేజ్మెంట్ ఎవరు చేశారు మీకు? మా ఇంట్లో మా నాన్నగారు. తర్వాత నాకు నా పేపర్ కట్టింగ్స్, కలర్ పేపర్స్, కలర్ న్యూస్, అంటే బ్లాక్ అండ్ చిన్న మ్యాటర్ వస్తేనే అప్పట్లో ఎంతో గ్రేట్ అనుకునే టైంలో నాది ఒక సాక్షి, అది వార్తా పేపర్లో కలర్ ఫోటో పడింది, ఈనాడు పేపర్లో నిలువెత్తు ఫోటో పడింది. సగం కవరేజ్ అంతా రావడంతోనే మా నాన్నగారు ఎంకరేజ్ చేసేవాళ్ళు. కాకుంటే మీడియం న్యూట్రల్గా ఏమవుతుందో అన్న డౌట్ఫుల్తోనే చేయగానే దీనికి మొత్తం పూర్తిగా ఎడిక్ట్ కాకని చెప్పేశారు అనమాట. నాకేమో మొత్తం మనసులోనే నాటుకుపోయింది ఇక మ్యాజిషియన్గానే ఉండాలని. అంటే మీకు ఇప్పుడు మ్యూజిషియన్ చేయాలి అని ఆలోచన వచ్చినప్పుడు, ఇంట్రెస్ట్ కలిగినప్పుడు మీరు ఎవరితో షేర్ చేసుకున్నారు? అంటే నేను ఇలా చేయగలుగుతాను, చేస్తాను అని చెప్పి మీరు ఎవరితో షేర్ చేసుకున్నారు? నా చిన్నతనంలో మ్యాజిక్ నేర్చుకున్నప్పుడు షేరింగ్ చేసుకునే ఫ్రెండ్స్ ఎవరు లేకుండే. కాకుంటే నేను 10th class చదివినప్పుడు హిందీ మేడం ఉండే, షబానా మేడం అని ఉండే. ఆ మేడంతో షేర్ చేసుకునేవాడిని. నాకు మొదటగా నేర్పిన మ్యాజిక్ గురువు గారితో షేర్ చేసుకునేవాడిని. తర్వాత హైదరాబాద్కి వచ్చినప్పుడు, హైదరాబాద్లో అప్పట్లోనే చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్న మెజిషియన్ ఆలీ గారు ఉండేది, చొక్కాపు వెంకటరమణ గారు ఉండేది, తర్వాత బివి పట్టవీరం గారు మా మెయిన్ గురువు గారు. వాళ్ళతోని నా అభిప్రాయాలు చెప్పేవాడిని, షేర్ చేసుకునేవాడిని. వాళ్ళ సపోర్ట్ నాకు బాగుండేది. అంటే మీరు ఈ కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఎందుకు ఈ కెరీర్ని ఎంచుకున్నాను అని ఏమన్నా బాధపడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయా? 100%. హైదరాబాద్కి వచ్చినప్పుడు అందరూ ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు, అందరూ డిస్కరేజ్ చేసేవాళ్ళు కాదు. హైదరాబాద్లో ఎక్కడ వెళ్ళాలో ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో ఆలీ గారు, మెజిషియన్ ఆలీ అని యూట్యూబ్లో కూడా ఉంది, ఆయన ఇంటికి తీసుకెళ్ళి అన్నం పెట్టి నేర్పించేవాళ్ళు కానీ ప్రోగ్రామ్స్ ఎక్కడ దొరుకుతాయి అనేది ఆయనే చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. కానీ ఎవరికైనా ఎక్కువ రోజులు ఆయన ఎవరి మీద డిపెండ్ కావాలి, ఓన్గా చేసుకోవాలని ఉంటుంది కదా. అప్పట్లో ఆ సమస్యలు ఎదుర్కొని మ్యాజిక్ ఫీల్డ్ మనకు తెలియలేదు, ఎవరి దగ్గరికి వెళ్తే షోలు వస్తాయి, ఎవరు ఇస్తారు అనేది తెలియకుండా ఉన్నప్పుడు ఎందుకు ఈ ఫీల్డ్లోకి వచ్చానా, ఎందుకు వదిలేద్దాము అనే ఒక భయంలో ఉన్నప్పుడు పోస్టల్ డిపార్ట్మెంట్ రికరింగ్ పొదుపు చెయ్యాలి అని చెప్పేసి, ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా పొదుపు చేయాలని చెప్పేసి పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి కొన్ని షోలు, చొక్కాపు వెంకటరమణ గారు, ఆయన మైము, మిమిక్రీ, మ్యాజిక్లో చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్న ఆయన ప్రముఖ జర్నలిస్ట్ కూడా.
ఎడిటర్ కూడా. ఒకప్పుడు ఊయల అనే మాసపత్రిక ఉండేది, ఆయన ఎడిటర్. ఆయన ప్రోద్బలంతో నేను వదిలేద్దాం అనుకున్న మ్యాజిక్ని తిరిగి ఆయన ప్రోద్బలంతో షోలు చేయడం ప్రారంభించాను. అంటే ఎలా అప్రోచ్ అయ్యారు వాళ్ళని? అప్పట్లో మాకు రవీంద్ర భారతి, త్యాగరాయ గాన సభ, సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో షోలు చూసి వాళ్ళని వెళ్ళి కలవడం, వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకోవడం. సార్ నేను కూడా మ్యాజిక్ చేస్తాను సార్, మీలాగా స్టేజ్ మీద మాకు కూడా షోలు చేయాలని ఉంది అని అనడం. వాళ్ళు మమ్మల్ని కొంచెం ఎగ్జామినేషన్ చేయడం, ఇంకేమైనా తప్పులు ఉంటే ఇలా కాదు ఇలా చేసుకోమని చెప్పడం, ఈ వేలో వెళ్తే మంచి షోలు వస్తాయని చెప్పడం. ఆ రకంగా అప్పట్లో వాళ్ళు ఇచ్చే సలహాలు మాకు ఆణిముత్యాలు. అట్లా ముందుకెళ్ళేవాళ్ళు. ఇంకొకటి, మీరు బాగా న్యూస్ వైరల్ అయిన విషయం, మనం కళ్ళకు గంతలు కట్టుకొని జస్ట్ ముందుకు వాక్ చేయాలంటేనే చేయలేం. అట్లాంటిది మీరు హైదరాబాద్ నుంచి కాశ్మీర్ వరకు కళ్ళకు గంతలు కట్టుకొని డ్రైవ్ చేశారు. అసలు ఎందుకు అలా డ్రైవ్ చేశారు? అంటే కళ్ళకు గంతలు కట్టుకునే ఒక ప్రక్రియ అనేది మ్యాజిక్లో ఒక భాగం. మెయిన్గా ఏంటంటే కళ్ళకు గంతలు కట్టుకున్నది పురాణాల్లో శబ్దవేది గురించి విన్నాం. కళ్ళకు గంతలు కడితే తల మీద ఉండే యాపిల్ పండుని బాణంతో ఈటతో కొట్టేయడము, చాకులు ఇసిరేయడము అలాంటిది ఉండేది. అది మన పురాణాల్లో ఉన్న ఆ సీక్రెట్ని మన ఇండియన్స్ నుంచి అమెరికన్స్ దొంగిలించి తస్కరించి ఎక్స్రే ఐస్ అని చెప్పేసి వాళ్ళొక బుక్ రాశారు. అంటే కళ్ళుండే కాదు, కళ్ళు లేకుండా కూడా ఎన్నో పనులు మనము చేయగలమని. దాన్ని ఎంటర్టైన్మెంట్ కానీ ఎందుకు తీసుకోవాలి, దాని ద్వారా ప్రజలకి మనం ఒక మంచి అవేర్నెస్ని కలిగించాలి. ఇప్పుడు దానికి డ్రైవింగ్ చేస్తూ ఉంటారు, లెఫ్ట్ ఇండికేటర్ వేస్తారు, రైట్ తిరుగుతుంటారు, తలకు హెల్మెట్ పెట్టుకోరు, ఫాస్ట్గా వెళ్ళి సడన్లీ బ్రేక్ వేస్తుంటారు. రోజు ఇలాంటి యాక్సిడెంట్లు ఎన్నో నేను చూడడం జరిగింది. ఆ యాక్సిడెంట్ల వల్ల శరీర అవయవాలు భాగాలు పోవడము, ప్రాణాలు పోవడము, తలకు గాయాలు కలగడం జరిగింది. దీని ద్వారా కళ్ళు మోయకండి, కళ్ళు తెరవండి. కళ్ళు మూసుకొని కూడా మనం ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ఇంటికి క్షేమంగా పోతాము అని ఒక నమ్మకం ఉంది. కానీ మీరు కళ్ళు తెరిచి కూడా మీరు డ్రైవింగ్ చేస్తూ ఎటో చూస్తూ ఏదో చేస్తూ కళ్ళు తెరిచి కూడా కళ్ళు లేనట్టులాగానే డ్రైవింగ్ చేస్తుంటారు. రోడ్డు సెంటర్లోంచి డ్రైవింగ్ చేస్తుంటారు, సడన్లీ బ్రేక్ వేస్తుంటారు, ఫోన్ ఇలా పెట్టుకొని మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తుంటారు. ఇలాంటి విషయాలలో మీరు కళ్ళు తెరవండి అని చెప్పేసి మొట్టమొదటి నా ప్రదర్శన చౌటుప్పల్ నుంచి యాదగిరిగుట్ట కొండపై దాకా ఉగాది సందర్భంగా మీ లోపల ఇక నుంచి అయినా యాక్సిడెంట్లు కాకూడదు, ఈ రోడ్డు ప్రమాదాల నివారణ కోసం అలా చేశాను. తర్వాత ఎలా నేర్చుకున్నారు అసలు? ఇది గురు సమక్షంలో నేర్చుకున్నాము. అప్పట్లో బ్లైండ్ ఫోల్డ్ నేర్చుకోవడం అనేది ఒకటే ప్రక్రియ ఉండేది. రానున్న టెక్నాలజీ రోజు రోజుకి టెక్నాలజీ అప్డేట్ అవ్వడం వల్ల ఈ బ్లైండ్ ఫోల్డ్ అనేది దాదాపుగా 5 రకాలుగా ఉంటుంది. మీరు నేర్చుకున్నది ఇది ఎన్ని రోజులు? నేను అన్ని రకాలుగా నేర్చుకున్నాను. బ్లైండ్ ఫోల్డ్ షో అనేది ఇంపార్టెంట్ కాదు, షో ద్వారా మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఇంకా చాలా చాలా ప్రోగ్రామ్ చేస్తాము. ప్రతి ఒక్క దానికి ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములాని ఖచ్చితంగా ఎవరైనా పాటించాలి. మీరైనా పాటించాల్సిందే, నేనైనా పాటించాల్సిందే. ఆ ఫార్ములాని పాటిస్తేనే ఆ షోని చేయగలం. దానికి ప్రాక్టీస్ చేయాలి, ఊరికే టక్కున నేర్చుకోవాలి. మీరు ఎన్ని రోజులు పట్టింది నేర్చుకోవడానికి? నాకు కొద్ది రోజులు పట్టంటే కొద్దిగా నేర్చుకుంటూ ఫస్ట్ కొంచెం మా ఊర్లో చేశాను, తర్వాత మా మండల్లో చేశాను, తర్వాత చేశాను. అట్లా అది అంటే ఒక నెల నేర్చుకున్నారా లేకపోతే 2 నెలల? అంటే మా వ్యూయర్స్ కి కొంచెం క్లారిటీగా చెప్పాలి కదా, అట్లా డేస్ ఏం లేదు, ఒక 5 daysలో వచ్చేస్తుంది. 5 daysలో 5 daysలో నేర్చుకోవచ్చు. కాకుంటే ఏంటంటే దాన్ని నువ్వు నైపుణ్యత సాధించడానికి ఇంకా కొంత టైం పడుతుంది. 5-6 daysలో నేర్చుకోవచ్చు. దాన్ని సాధించాలి, దాంట్లో నైపుణ్యత సాధించాలి అంటే టైం పడుతుంది. లాస్ట్ ఎక్కడి వరకు వెళ్ళారు మీరు? అంటే సమాజం ఇప్పుడు ఎలా ఉందంటే ఈరోజు పేపర్లో ఉన్నది ఇలా చూస్తారు, రేపు మర్చిపోతారు. కళాకారుడు ఎప్పుడు కూడా అప్డేట్గా ఉండాలి, ప్రజల దృష్టిలో ఉండాలి అని చెప్పేసి మనకంటూ ఒకటి క్రియేటివిటీ ఉండాలి. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచే పొట్టివాడు అనే ఒక విమర్శనకు గురయ్యేవాడిని. నువ్వు పొట్టిగా ఉన్నావు కదా, ఏం చేస్తావు,
నువ్వు స్టేజ్ మీద కనబడతావా లిల్లీపూట్లా అంటారుగా ఏదో పొట్టివాడు గట్టివాడు అని. మా గురుగారు అదే చెప్పారు. చార్లీ చాప్లిన్ ప్రపంచాన్నే ఎంతో ప్రభావితం చేశారని. ఆ భావన నా లోపల ఉండేది. నేను పొట్టిగా ఉన్నాను, నేను ఏం చేయలేనేమో, అందరూ నన్ను విమర్శిస్తున్నారు. ఒక్కొక్కసారి ఒంటరిగా ఉండేటప్పుడు ఏడ్చేవాడిని, దేవుడా ఎందుకు నన్ను పొట్టిగా పుట్టించావు అని చెప్పేసి. కానీ రామోజీ ఫిలిం సిటీలో చార్లీ చాప్లిన్ మ్యాజిక్ చేయడానికి ఆ పొట్టిగా ఉండడమే నాకు ప్లస్ పాయింట్ అయింది. ఆ పొట్టిగా ఉండడం వల్లనే నాకు ₹1,00,000 జీతం కూడా ఇచ్చేవాళ్ళు అప్పట్లో. అంటే మొత్తం ఎంతవరకు సంపాదించారు ఈ మ్యాజిక్ చేసి? ఇప్పుడు దాదాపు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు రామకృష్ణ గారు? 97లో నేర్చుకున్న, 96, 97లో లెర్నింగ్ అయింది. కానీ షోలు ఏమి ఇవ్వలేదు. గురు సమక్షంలోనే గురువుల వెంట వెళ్ళేవాడిని. పట్టాభిరామ్ గారి వెంట, మా గురువుగారు ఆలీ గారి వెంట వెళ్ళేవాడిని. ఇట్టమల్ల చంద్రయ్య సార్ ఏమో కొంత మ్యాథమెటికల్ మ్యాజిక్, గ్రామీణ ఇంద్రజాలం అనేది కొంత నేర్పించారు. నాకు ఒక్కొక్క ఆర్ట్ ఫామ్ ఒక్కొక్క గురువు దగ్గర నేర్చుకున్నాను. అంటే ఇప్పుడు దాదాపుగా ఎంతవరకు సంపాదించుంటారు మ్యాజిక్లోనా? మ్యాజిక్లో మా కళాకారులలో సంపాదించుకొని పోడగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. మ్యాజిక్లో సంపాదించుకొని చాలా మంచి రేంజ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. నాకున్న సర్కిల్తో నాకు నీ అంత కూతురు ఉంది. ప్రజెంట్ నా పాప అమెరికాలో చదువుతుంది. ఆమెకు ఒక 40-50 lakhs పెట్టి అమెరికాకు పంపించాను. నాకు ఒక 21 సంవత్సరాల కొడుకున్నాడు. ఆర్కిటెక్చర్ 3rd year చేసి. మీరు అలా లేరే మరి. తర్వాత ఒక 1,50,00,000 ఇల్లు కట్టుకున్నాను నేను. అప్పట్లో 50-60 లక్షలు అయింది ఇల్లు. నాకు ఒక నెలకి నేను ఏ కష్టపడకుండానే నాకు ఒక 25,000-30,000 రెంట్ వస్తుంది. తర్వాత నాకు ఇక పాప పేరు మీద ఒక ప్లాట్ కొన్నాను. బాగా సంపాదించారు అయితే. బాగా అనేది ఏం లేదు, అది ఎంతో పాప పెళ్లి చేయడం కోసం అని చెప్పేసి పాప 9th ఉన్నప్పుడే నేను ఒక ప్లాట్ కొని పెట్టాను. తర్వాత బాబు కోసం ఒక ప్లాట్ కొన్నాను. ఇల్లు అయితే ఆల్రెడీ ఉంది, ఇక్కడే మన ఎల్బీ నగర్లో సాయినగర్ కాలనీలో ఉంది. అంటే నేను ఇప్పుడు ఇంత సంపాదించుకోవాలని ఏం లేదు. అసలు మీరు అనుకున్నారా అంటే ఈ మ్యాజిక్ ఫీల్డ్లోకి వచ్చేటప్పుడు నేను ఇంత సంపాదిస్తాను అని మీరు అనుకున్నారా ఎప్పుడైనా? నేను ఎప్పుడు అనుకోలేదు. సంపాదించాలనే కాన్సెప్ట్ కూడా లేకుండే. జీవితంలో ఏంటంటే హైదరాబాద్లో ఇల్లు కట్టుకుంటే బాగుంటుంది, ఎప్పుడు రెంటెడ్ హౌస్లో ఉంటుండే, షోలకు వెళ్ళి మ్యాజిక్ షోలు చేసుకొని ఇంటికి వచ్చేటప్పటికి రాత్రి 12 గంటలకో 1 గంటకో రావడం జరిగేది. అప్పుడు ఓనర్స్ ఉండి నువ్వు ఇంట్లో ఇంత నైట్ అయితే బాగోదు, నువ్వు ఇల్లు ఖాళీ చేయమని చెప్పాడు. డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ కరెక్ట్గా రెంట్ ఇచ్చేవాడిని. అయినా కూడా నువ్వు ఇల్లు ఖాళీ చేయమనంటే ఏదైనా ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి 120 yardsలో ఒక ఇల్లు అప్పట్లో ల్యాండ్ తీసుకొని నా ఇష్టంగా నా డ్రీమ్ హౌస్ అనేది అట్లా కట్టుకున్నాను అనమాట. అంటే ఇప్పుడు వచ్చే జనరేషన్ పిల్లలకి ఈ మ్యాజిక్ అనేది ఎంతవరకు నేర్చుకోవడం కరెక్ట్ అంటారా, అంటే మంచిదంటారా, అంటే మీలా సంపాదించుకోవడానికి? నాలా సంపాదించేది నాకన్నా ఎక్కువ సంపాదించిన వాళ్ళు ఉన్నారు, సంపాదించిందంతా పోడగొట్టుకొని అంటే ఇప్పుడు వాళ్ళు ఉన్నారు. మ్యాజిక్ అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ నాకు తెలిసి పిల్లలకైతే చాలా తక్కువ తెలియడం. ఒక్కటండి, రానున్న యూత్కి క్విక్ సక్సెస్ అనేది రాదు ఎవరికి. సక్సెస్ ఇప్పుడే రావాలి, నాకు నేర్చుకున్న వెంటనే పేరు రావాలి, నేర్చుకున్న వెంటనే డబ్బు రావాలి అంటే ఎవరికి రాదు. దృఢమైన సంకల్పం, నియమ నిబంధనలతో కూడుకునే ఒక క్రమమైన ప్రణాళిక ఉన్న వాళ్ళే మ్యాజిక్ ఫీల్డ్లో సక్సెస్ కాగలరు. మ్యాజిక్ నేర్చుకోవడం అనేది గొప్పతనం కానీ కాదు. ఇవాళ మ్యాజిక్ యూట్యూబ్లలో నేర్చుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్లో చేసుకోవచ్చు, ఇంకా చాలా చాలా యాప్స్ ఉన్నాయి మ్యాజిక్ నేర్చుకోవడానికి. అమెజాన్లో కూడా మ్యాజిక్ నేర్చుకోవచ్చు. అవి ఇప్పుడు వచ్చినాయి. ఇప్పుడు రానున్న యూత్కి నేను అదే. ఒక డౌట్, ఇప్పుడు అంటే యూట్యూబ్లో కానీ మీరు చెప్పినప్పుడు ఇన్స్టాలో ఫేస్బుక్లో జస్ట్ అలా నేర్చుకున్నాం. ఒకప్పుడు గురువు గారు నేర్పారు మీకు, మరి ఆ గురువు గారికి ఎవరు నేర్పారంటారు? హాబీ అంతే, ఆ గురువు గారికి ఇంకో గురువు గారు నేర్పేవాళ్ళు. స్టార్టింగ్ గురువు గారు ఏంటంటే బుక్స్, ఇప్పుడంటే యూట్యూబ్లో మీడియా ఉంది కాబట్టి బుక్స్ చదవడం మానేశారు, అంతా యూట్యూబ్లోనే తెలుసుకోవడం ప్రారంభించారు. ఒకప్పుడు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః అన్నారు. కానీ ఇప్పుడున్న యూత్ ఏమంటుందంటే గూగుల్ బ్రహ్మ, గూగుల్ విష్ణు,
గూగుల్ దేవో మహేశ్వర. ఖచ్చితంగా అదే. ప్రతి విషయం ఏదొచ్చినా మనకు రూట్ తెలియకున్నా గూగుల్నే సంప్రదిస్తాము. ఏదైనా వంట, మీ ఆడవాళ్ళు ఏదైనా వంట వండాలన్నా కూడా యూట్యూబ్లో చూసుకొని పక్కన వండేవాళ్ళు. ఏదైనా అంతెందుకు, ఏదైనా సంథింగ్, ఏదైనా ఎలక్ట్రిక్ పార్ట్ రిపేర్ అయిందన్నా కూడా రిపేరింగ్ విధానం తెలిసినా కూడా అప్డేట్ విధానం ఎలా వచ్చిందని టెక్నీషియన్లు కూడా ప్రతి ఒక్కటి. ఇప్పుడు దాన్నే రానున్న రోజుల్లో మన మెదడు కన్నా 10 రెట్లు ఆక్రమించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఏఐ రాబోతుంది. ఏఐ కొంతమంది గుండెల్లో ప్రకంపనాలు రేపుతుంది. ఇప్పుడు మేము కూడా ఆర్టిస్టులం ఏఐ మీద డిపెండ్ అయితేనే ఇప్పుడున్న జనరేషన్ని ఆకర్షించగలము, జనరేషన్కి ఆకర్షణీయంగా ప్రోగ్రామ్ చేయగలం. ఎప్పటికప్పుడు కళాకారులు అప్డేట్ అవ్వాలి, దీంట్లో బాగా కష్టపడాలి, ఆర్ట్ ఫామ్ నేర్చుకొని ఫస్ట్ 4 గోడల మధ్య ప్రాక్టీస్ చేయగలగాలి. ఆ పర్ఫార్మెన్స్ని ఎన్ని రకాలుగా చేయగలడో తెలుసుకోవాలి, దాన్ని సాధన చేయగలగాలి. సాధన చేయకుండా, ప్రాక్టీస్ చేయకుండా స్టేజ్ మీద ఐటమ్ పట్టుకుంటే ఫెయిల్ అయిపోతుంది, సీక్రెట్ తెలిసిపోతుంది, ఆడియన్స్ ఎవరు కూడా ఇంట్రెస్ట్ చేయరు. ఒక పర్ఫార్మెన్స్ని రక్తి కట్టించేటట్టు నైపుణ్యంగా చేయగలగాలంటే 100% ప్రాక్టీస్ అనేది అవసరం. ప్రాక్టీస్ 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 అంటున్నారు. ఇప్పుడు ఉన్న జనరేషన్ ఏముంది, ఇప్పుడు ఏఏ వస్తుంది కదా, సో ఏఏ వచ్చిన తర్వాత మనకి ప్లస్ అంటారా మైనస్ అంటారా? ప్లస్సే. ప్లస్సేనా? టెక్నాలజీని కాదా మనం ఎవరు ఉంటామో ఇంకా రానున్న 30 సంవత్సరాల తర్వాత టోటల్గా డిపెండ్ అని ఏఐ మీదే నిలబడాలి మనం. నువ్వు ఎప్పుడు భోజనం చేయాలి, ఎప్పుడు టీ తాగాలి, ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు వర్క్ చేయాలి, అన్ని ఏఐనే చెప్తుంది. ఏఐనే చెప్తుంది. అప్పుడు మన మైండ్ షార్ప్ ఎలాగ అవుతుంది? దాన్ని చూస్తూ మన మైండ్ని షార్ప్ చేసుకుంటూ దాన్ని ఫాలో అవుతూ మనం వెళ్ళాలి. ఇప్పుడున్న జనరేషన్ పాయింట్స్ మాత్రమే చెప్తుంది, మిగతాదంతా మనం డిపెండ్ అని మన ఆలోచన విధానం మీదనే డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు అయితే అలా ఉండరు అనుకుంటా. ఉండాలి. టెక్నాలజీ అనేది ఒక కూరగాయలు కోసే కత్తి లాంటిదండి. దాన్ని కూరగాయలు కోసి చక్కగా కత్తిలాగా వాడుకుంటే దానికి ఉపయోగపడుతుంది. అదే టెక్నాలజీ ఇప్పుడు ఉన్న యూత్కి ఏమైపోతుంది అంటే చంపే ఆయుధంలాగా కూడా ఉపయోగపడుతుంది. అదే కత్తి మర్డర్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఒక టెక్నాలజీ వచ్చింది అంటే దాన్ని మంచిగా వాడుకొని భవిష్యత్తులో ఉపయోగకరంగా చేసుకోవాలి. కానీ అదే టెక్నాలజీని వాడుకొని సమాజాన్ని మోసం చేస్తూ, సమాజాన్ని భ్రష్టు పట్టిస్తూ, యూత్ని పెడద్రోవ పట్టిస్తూ, మానవతా విలువల్ని దెబ్బతీస్తూ కొంటే ఇప్పుడు యూట్యూబ్లో అంతా మంచిగా ఉంటుందని చెప్పగలమా? గూగుల్లో అంతా మంచిగా ఉంటుందని చెప్పగలమా? చెప్పలేము. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. బాగుపడే లక్షణాలు కసి ఉండి మా అమ్మ నాన్న పేరు నిలబెట్టాలి, నేను ఒక మంచి గొప్పవాడిని కావాలి అనుకుంటాడు, మంచి పద్ధతులతోనే ముందుకెళ్తాడు. చెడిపోవాలి, నేను ఒక దొంగగా మారాలి, ఒక తీవ్రవాదిగా మారాలి, ఒక సంఘ విద్రోహ శక్తిగా మారాలను ఆ ఆలోచన విధానంతోనే అందులోనే సర్చ్ చేస్తాడు. ఒకటండి, మనం ఏదైతే మన మైండ్ యాటిట్యూడ్ ఏదైతే ఉంటుందో మనం ఒకసారి ఆ వీడియోలు చేసేస్తే మనకు కావాల్సినవి దొరుకుతాయి అక్కడ. మన మైండ్ ప్రకారమే ఉంటుంది అది. మనం ఎప్పుడు సెర్చ్ చేస్తే మన మైండ్కి దగ్గరగా, మన ఆలోచన విధానాలకు దగ్గరగా ఉండే వీడియోలే మన దగ్గర ఉంటాయి. ఎవరు సంబంధించినవి వాళ్ళ దగ్గర ఉంటాయి. మెజిషియన్ రామకృష్ణ మోటివేషనల్గా ఎలా అయ్యారు? మ్యాజిక్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్ అండి. మ్యాజిక్ ద్వారా పిల్లలకి, యూత్కి, సమాజానికి కళాకారుడిగా ఎట్లా ఉపయోగపడగలడు, ఏమి ఇవ్వగలడు అనేది నేను మ్యాజిక్ని ఎంటర్టైన్మెంట్తో పాటు ఎడ్యుకేషన్ కూడా మిక్స్ చేస్తే పాలు, చక్కెర లేకుంటే పాలల్లో చక్కెర బూస్ట్ వేసి కలిపి ఇస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. అంటే ఈ షో చూస్తే కొన్ని విషయాలు మాకు తెలుస్తాయి, మేము కూడా ఇన్స్పైర్ అవ్వగలం. యాక్టివేటెడ్, నేను డల్లర్ని అని కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, నేను డల్లర్ని, నాకు చదివితే మార్కులు ఎక్కువగా రావు, నేను మ్యాథమెటిక్స్లో డల్లు, ఈ టీచర్ చెప్పే పాఠం నాకు అస్సలు అర్థం కాదు, ఇలా మొత్తము నెగటివ్ మైండ్తో ఉండే వాళ్ళకి నా మ్యాజిక్ షో చూసి అరే నేను కూడా సాధించగలను, నేను కూడా ప్రయత్నం చేస్తే సక్సెస్ అవ్వగలను అనే విధానంగా నేను నా స్పెషల్గా కొన్ని ఐటమ్స్ని డిజైన్ చేసుకొని మా మ్యాజిక్ కేరళలో పెద్ద పెద్ద మెజిషియన్స్, ఢిల్లీలో నేను నేషనల్ వైడ్గా అందరు మెజిషియన్స్తో టచ్లో ఉంటాను కాబట్టి ఈ ఐటెం చేస్తే ఇలాంటి రిజల్ట్ ఉంటుంది అని చెప్పేసి ఐటమ్స్ అన్నీ తెప్పించుకొని ప్రాక్టీస్ చేసి మోటివేషనల్ మ్యాజిక్ అని చెప్పేసి అనేక పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్లో పిల్లలకి మోటివేషనల్ మ్యాజిక్ ఐటమ్స్ చేసి వాళ్ళ లోపల రిజల్ట్స్ కూడా మేము
గమనించడం జరిగింది. వాళ్ళు మీ షో అయిపోయిన తర్వాత మా పిల్లలు అసలుకి చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారండి. చాలా ఫోన్ చూడటం మానేశారు. కొంతమంది అయితే భయపడుతున్నారు ఫోన్ పట్టుకోవాలంటేనే. ఈరోజు పిల్లలకి ఫోన్ అనేది ఒక ఎడిక్ట్ అయిపోయింది, ఒక వ్యసనం అయిపోయింది. పిల్లలకి ఏంది, మన పెద్దలకి ఫోన్ లేకుండా మనం ఒక రోజు ఉండగలమా? ఉండలేము. రోజైతే ఒక గంట, ఒక 10 నిమిషాలు కూడా ఉండలేము. పుట్టిన 3 నెలల పాప కూడా తల్లి బాబు ఏడుస్తున్నాడు అని చెప్పి ఫోన్ ఇచ్చేస్తున్నారు. ఫోన్ అనేది టాయ్ కాదు. పేరెంట్స్కి నేను చెప్పేది అదే. మీ పిల్లలు కంటిన్యూగా చిన్నప్పటి నుంచి ఒక 10 ఇయర్స్ దాకా ఫోన్ ఇస్తే ఆ అబ్బాయి సైకోగా మారిపోతాడు. ఫోన్ లేకుంటే నీ మీద దాడి చేస్తాడు. నీ కొడుకే, నీ పాపే అయినా వాళ్ళ మైండ్ అనేది మొత్తం బ్లాక్ అయిపోతుంది. ఇక చదువు అనేది బుర్రలోకి ఎక్కదు. ఫోన్ ఉంటేనే లెక్క, ఫోన్ ఉంటేనే నేను చూస్తాను, ఫోన్ ఉంటేనే అన్నం తింటాను, ఫోన్ ఉంటేనే మాట్లాడతాను అని నో. పిల్లలకి ఏదో సరదాగా అనేది అది అలవాటు అయిపోతే చాలా ప్రమాదం. కాబట్టి నేను పిల్లల నుంచి సెల్ ఫోన్ నుంచి ఎట్లా దూరంగా ఉండాలి, పరీక్షలు అంటే ఈజీగా ఎట్లా రాయాలి, పరీక్షలు అంటే ఆ భయాన్ని, కొంతమందికి కాళ్ళు చేతులు వణుకుతుంటాయి, పరీక్షలు అంటే భయాన్ని ఎట్లా పోగొట్టాలి, చదివిందంతా ఎట్లా గుర్తుపెట్టుకోవడానికి చాలా ఈజీ మెమొరీ టెక్నిక్స్ని మ్యాజిక్ పరంగా చూపించడం వల్ల వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చేస్తారు. ఉదాహరణకి మీకు ఒక చేదు టాబ్లెట్ ఉంది, వేసుకుంటే వామిటింగ్ అవుతుంది, నాలుకంతా చేదు అవుతుంది. ఆ చేదు టాబ్లెట్ అనేది బాడీకి చాలా అవసరం, అది ఔషధం. ఆ చేదు టాబ్లెట్కి స్వీట్ కోటెడే ఈ మ్యాజిక్. స్వీట్ కోటెడ్ వేస్తే తీయగా ఉంటుంది, కడుపులోకి వెళ్ళిన తర్వాత అది ఆ మెడిసిన్ పనిచేస్తుంది. అట్లనే పిల్లలకి ఒక రాంగ్ వేలో వెళ్తే మీ తల్లిదండ్రులకి, సమాజానికి, మీకు విద్య నేర్పిన గురువులకి మీరు ఒక సంఘ విద్రోహమైన వ్యక్తిలాగా ఉంటారు, చెడ్డవాడిగా ఉంటావు. ఈ వేలో వెళ్తే చాలా సక్సెస్ఫుల్గా ఉంటావు అని చెప్పడానికి నా దగ్గర ఒక చిన్న ఐటెం ఉంది. ఇక్కడ మీకు ఒక యారో మార్క్ కనబడుతుంది. ఈ యారో మార్క్ ఎటువైపు చూపిస్తుంది? రైట్ సైడ్ చూపిస్తుంది. పెద్దవాళ్ళు మన చరిత్రలో మహనీయులు అబ్దుల్ కలాం గారు, వివేకానంద, పెద్దవాళ్ళు జీవితంలో చరిత్ర సృష్టించిన వాళ్ళు, చరిత్ర రాసిన ప్రముఖులు, వాళ్ళందరూ కూడా ఈ వేలో వెళ్ళండి, దిస్ ఈజ్ ఎ రైట్ వే, నువ్వు రైట్ వేలో వెళ్తేనే సక్సెస్ అవుతావు. ఏంటి ఆ రైట్ వే అంటే మంచి స్నేహితులు, మంచి పుస్తకాలు, మంచి అలవాట్లు, మంచి నడవడిక, పొద్దున్నే 5 గంటలకే లేవడము, శారీరక వ్యాయామం చేయడము, లేట్ నైట్ పడుకోకుండా. పిల్లలకైతే మేము ఏం చెప్తామంటే అమ్మ పెట్టిందే తినాలి, అమ్మ పెట్టిందే తినాలి, నాన్న చెప్పేదే వినాలి. నేను బయట పిజ్జా తింటాను, పానీపూరి తింటాను, న్యూడిల్స్ తింటాను అంటే కాదు. అమ్మ అయితే చాలా ఇంట్రెస్టెడ్గా మంచి కలుషితం లేని ఆహారం వెతికి పెడుతుంది. అదే నువ్వు హోటల్లో పానీపూరి తిన్నావు అనుకో, పానీపూరి మట్టిలో పడ్డ అందులో ఉండే పానీపూరి టమాటాలు పాడైపోయి కుళ్ళిపోయిన, ఆలుగడ్డలు పాడైన, పుచ్చిపోయిన, పురుగులున్న వాటిని కోసి ఉడకబెట్టి ఇస్తారు. అది చూసి చాలా టేస్టీగా ఉంది అనుకుంటాం. కాబట్టి అమ్మ అలా చెయ్యదు. చిన్న ఆహార పదార్థం కింద పడ్డా కూడా అమ్మో మా బాబు తింటే పాడైపోతుంది అని చెప్పేసి అది పాడేసి ఫ్రెష్గా కడిగి చక్కగా శుభ్రంగా పెడుతుంది. కాబట్టి ఇప్పుడుండే పిల్లలకి బయట చిరుతిండ్లు తినడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. కాబట్టి అమ్మ పెట్టిందే తినాలి, నాన్న చెప్పేదే వినాలి అనే కాన్సెప్ట్తో దిస్ ఈజ్ ఎ రైట్ వే. ఈ రైట్ వేలో నియమ నిబంధనలు, క్రమమైన ప్రణాళిక, క్రమమైన క్రమశిక్షణ ఉంటుంది. ఈ వేలో వెళ్ళండి అని పెద్దవాళ్ళు, మన గురువులు చెప్తే పిల్లలు ఏమంటారు, నేను ఈ వేలో వెళ్ళను, నేను ఈ వేలో వెళ్తాను అంటారు. ఈ వే ఏంటంటే నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను, నా ఇష్టం వచ్చినట్టు పడుకుంటాను, నా ఇష్టం వచ్చినట్టు నేను అబద్ధాలు ఆడతాను, నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తానంటాను. అలా వెళ్తే నువ్వు బ్యాడ్ స్టూడెంట్గా మారిపోతావు, చెడ్డవాడిగా మారిపోతావు, మార్కులు రావు అని అంటుంటారు. లేదు నేను ఈ వేలో వెళ్ళండి అని అంటుంటే నా ఇష్టం వచ్చినట్టు నేను ఈ వేలో వెళ్తాను అంటారు. ఇలా వెళ్ళు అంటే నువ్వు ఇలా వెళ్తే ఏమైపోతారు అంటే బాణం గుర్తు ఎటువైపు చూపిస్తుంది? కిందికి. అంటే నువ్వు ఎందుకు పనికిరాని వ్యక్తిలాగా, ఏ విషయంలోనూ సక్సెస్ లేని వ్యక్తిలాగా, అన్ని విషయాల్లో ఓడిపోతూ ఉంటావు. అయితే ఈ వేని ఇలా ఉండడం నీకు ఇష్టమా? నో. ఇలా ఉంటే నిన్ను అందరూ మెచ్చుకుంటారా? మెచ్చుకోరు. కాబట్టి
ఈ వేలో ఉన్న నువ్వు ఇలా అయిపోతుంది కాబట్టి కొంచెం కష్టమైనా పర్వాలేదు, రిస్క్ అనేది తీసుకోవాలి. రిస్క్ తీసుకొని నీ ఈ వేలో ఉన్న డౌన్లో ఉన్నదాన్ని రైట్ వేలోకి వెళ్తే నువ్వేమవుతావు, కష్టం వచ్చినా స్ట్రగుల్ వచ్చినా నువ్వు ఇదే వేలో వెళ్తూ, ప్రాబ్లం అయినా ఇదే వేలో వెళ్తూ, నీ ఇష్టం వచ్చిన దారిలో వెళ్ళకుండా పెద్దవాళ్ళు చెప్పినట్టు వింటూ, పెద్దవాళ్ళు చెప్పినట్టు అబద్ధాలు ఆడకుండా ఉంటూ, మంచి ఫ్రెండ్షిప్తో ఉంటూ నువ్వు రైట్ వేలోనే వెళ్తున్నావు అనుకోండి, బాణం గుర్తు ఎటువైపు చూపిస్తుంది? పైకి. పైకి. అంటే అత్యంతమైన ఉన్నత స్థాయిలో ఉంటావు. ఈ ఐటెం ఏంటంటే దిస్ ఈజ్ అ సైన్స్ టెక్నిక్. ఈ టెక్నిక్స్ సైన్స్ ప్రకృతి ఏం చెప్తుందంటే ప్రకృతి విరుద్ధమైన పనులు మనం చేస్తే ప్రకృతికి మనము దోషులాగా ఉంటాం, నచ్చము. కాబట్టి మనం ఎప్పుడైనా ఉన్నత వేలో ఉండాలి. నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అంటే, ఈ ఒక ఊరికి వెళ్ళాలి అనుకోండి, మనం ఊరికి వెళ్ళాలంటే ఆ ఊర్లో రైటో లెఫ్టో బాణం గుర్తు చూపిస్తే నువ్వు రైటో లెఫ్టో వెళ్తావు. అలా బాణం గుర్తు రైటో లెఫ్టో లేకుండా ఇలా చూపిస్తే నువ్వు ఎటు వెళ్తావు? స్ట్రైట్ వెళ్తాం. స్ట్రైట్ వెళ్తారా? నీకు బాణం గుర్తు ఎటు చూపిస్తుంది? రైట్ చూపిస్తుంది. అన్ని బాణం గుర్తులు చూడాలి. నీకు రైట్ చూపిస్తుంది, రైట్ ఉంది, కిందికి ఉంది, పైకి ఉంది, క్రాస్ లో యూటర్న్ కూడా ఉంది. అంటే నువ్వు రెడీ అయ్యావు, బస్ స్టాండ్కి వెళ్ళావు, కానీ ఏ ఊరికి వెళ్ళాలో తెలియదు. ఇమ్లీబండ్లో విజయవాడ, గుంటూరు, కరీంనగర్, బాంబే అన్ని స్టేజెస్ ఉంటాయి. నువ్వు ఏ స్టేజ్కి వెళ్ళట్లేదు, నువ్వు సూట్ కేసు పట్టుకొని అట్లా ఉన్నావు, ఏ బస్ ఎక్కాలో తెలియకుండా ఉన్నావు అంటే నువ్వు ఎప్పటికీ బస్ స్టాండ్లోనే ఉంటావు, గమ్యం చేరు. నీకంటూ ఒక లక్ష్యం అనేది ఉండాలి, ఒక టార్గెట్ అనేది ఉండాలి. అందుకే పెద్దవాళ్ళు మనకు చూపించారు, పెద్దల మాట చద్దన్న మూట అన్నారు. కాబట్టి మన వేలో వెళ్తే తప్పకుండా సక్సెస్ అవుతాం అనేది ఈ యొక్క కాన్సెప్ట్ అనమాట. చిన్న పిల్లల కోసం అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఎక్కువ ఫోన్స్ చూస్తున్నారు. సో ఇంకొకటి పిల్లలు ఎగ్జామ్స్ అంటే భయపడుతున్నారు. సో వాళ్ళ కోసం ఒక మోటివేషనల్ వీడియో. మోటివేషనల్ స్పీకర్గా మోటివేషనల్ మా గురువులైన ఏం చెప్తారంటే భయమైన దాన్ని ముందుగా చేయాలి. అంతా ఓకే ఉంది, భయమైన దాన్నే ముందుగా రోజు దాన్ని ప్రాక్టీస్ చేయాలి. దేనికి భయపడుతున్నావు? నీ లోపల ఏదైనా లోపము ఉంటేనే భయపడతావు. ఆ లోపం ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. అది తెలుసుకొని దాన్ని సాధన చేస్తే ఆ భయం అనేది పోతుంది. భయం అనేది వాస్తవానికి మానవ జీవితంలో ఒక ఔషధం. భయం అనేది ఒక మంచి భయం అనేది ఖచ్చితంగా ఉండాలి. నువ్వు నీ డ్యూటీలో నువ్వు భయపడితేనే నువ్వు రెస్పెక్టెడ్గా ఉండగలవు. లేజీగా ఉన్నావు అనుకోండి, ఈజ్ ఎ లేజీ పర్సన్గా ఉంటావు. నేను ఎక్కడికైనా దారిలో వెళ్తున్నప్పుడు, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కొంచెం భయంతో చేస్తేనే తగు జాగ్రత్తతో వెళ్తావు. యాజ్ ఎ మోటివేషనల్ స్పీకర్స్ ఎవరైనా కూడా భయం అనేది మానవ జీవితంలో ఒక ఔషధం. ఆ భయం అనేది అధిగమించాలి అంటే ఏదైతే భయం ఉందో దాన్ని మేము ముందుగా తీసుకొని దాంతో వాళ్ళతో ప్రాక్టీస్ చేసి ఆ భయం అనే ఆ భావనని తొలగించేస్తాం వాళ్ళ లోపల. అది ఇప్పుడు ఉదాహరణకి హ్యాబిట్. ప్రతి వ్యక్తి జీవితంలో హ్యాబిట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కరికి ఒక్కొక్క హ్యాబిట్ ఉంటుంది. కళాకారులుగా మాకు నవ్వించడము, మోటివేషన్ ప్రయాణం చేయించడము, వాళ్ళకు మంచి ఇన్స్పిరేషన్ షోలు ఇవ్వడం అనేది మా హ్యాబిట్. ఈ హ్యాబిట్ అనేది మంచి అలవాట్లుగా ఉంటే ఏం పర్వాలేదు. చెడు అలవాటు ఉందనుకోండి, ఒక చెడు అలవాటు, హ్యాబిట్ తగ్గించుకోవాలి, ఆ హ్యాబిట్ తగ్గించుకోవాలి అని చెప్పేసి మనం ఏం చేస్తాము, మెల్లమెల్లగా దాన్ని హ్యాబిట్ని తీసేస్తాం. హెచ్ తీసేస్తే ఏమైంది అంటే చిన్న బిట్ ఉంది. అలవాటు అనేది ఒక చిన్న బిట్ లాగా ఉంది, ఏ బిట్ ఉంది. ఏ కూడా తీసేస్తే ఒక బిట్ని తీసేసి ఇప్పుడు ఏముంది? బిట్ అంటే ఇంకా బాడీ లోపల నీ అలవాటు లోపల చెడు అలవాటు కొంచెం ఉంది. సమ్ ఆఫ్ ద బిట్, చిన్న బిట్ ఉంది. ఆ బిట్ కూడా తీసేస్తే ఆ బిట్ కూడా మొత్తం లేకుండా ఉంటే ఐటీ అంత గొప్ప ఇలా ఐటీ చేసే వాళ్ళకి చాలా గ్రేట్ వాల్యూ ఉంటుంది. ఐటీ కూడా ఉంటుంది.
అవి కూడా తీసేస్తే టీ 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 అంటే మనం రోజు తాగుతుంటాం, టీ తాగకుండా ఉండలేని వాళ్ళు ఉంటారు. చిన్న టీ అలవాటు కూడా ఏమవుతుందంటే అది లిమిట్లో ఉంటే ఏం కాదు. లిమిట్లో ఉంటే ప్రమాదం లేదు. ఏ అలవాటైనా లిమిట్లో కంట్రోల్లో ఉంటే ఏ అలవాటైనా బాడీకి లైఫ్కి ప్రమాదం లేదు. కానీ చిన్నదే కదా, చిన్న బిట్టే కదా, ఏమవుతుందిలే అని నువ్వు వదిలేసావనుకో, సరే జస్ట్ 1 2 3 4 కమాన్ అంటున్నాను, అబ్రకదబ్ర అంటున్నాను, వదిలేసిన తర్వాత ఏమవుతుందంటే అయ్యో ఎంతే కదా, చిన్న అలవాటే కదా అని అనుకుంటే తిరిగి మళ్ళీ ఏమవుతుందంటే బాడీ లోపల మళ్ళీ అలవాటు ఆటోమేటిక్గా మళ్ళీ పునరావృతం అవుతుంది. అదెలా సాధ్యం? ఇప్పుడే కదా చింపారు. మనిషి లోపల అలవాట్లు అట్లాగే ఉంటాయి. మళ్ళీ అన్న నేను ఇప్పుడు ఉదాహరణకి ఒక డ్రింకర్ ఉన్నాడు అనుకుందాము, అన్న నేను మొత్తం మానేసిన అన్న, అలవాటు ఇక తాగే అలవాటే లేదన్న అంటాడు. మళ్ళీ ఎక్కడో ఎవరో ఒక ఫ్రెండ్ ఎవరో కలవడం, జస్ట్ చిన్న ఐటెం కదా తీసుకో అనడం, ఆ తర్వాత మళ్ళీ టోటల్గా పునరావృతం అవుతుంది బాడీ లోపల. మొత్తం కట్స్ చింపేశారు కదా, మరి ఎలా అతికింది అది? అదే మ్యాజిక్ అంటే. ఆ మ్యాజిక్ అనేది బాడీ లోపల, బాడీలో ఇది మేము చాలా స్టేజ్ మీద చాలా బిగ్గెస్ట్ ట్రిక్ ఇది. బాడీ లోపల మన అలవాట్లు అనేవి మన కంట్రోల్లో ఉండగలగాలి. అబద్ధాలు ఆడే అలవాటు ఉందనుకోండి, ఇంట్లో అయితే ఏం కాదు, అదే బయట అలవాటు అయితే ప్రమాదాన్ని దారితీస్తుంది. మనము చట్టానికి చట్ట పరిధిలో దోషిగా మిగులుతాం. అబద్ధం ఆడే అలవాటు ఉంటాం. తర్వాత మోసం చేసే అలవాటు ఉంటుంది, దొంగతనం చేసే అలవాటు ఉంటుంది. చిన్నదే కదా అంటారు. నేను కూడా చిన్నగా ఉన్నప్పుడు షాప్లో చాక్లెట్లు దొంగతనం చేసేవాళ్ళు, మాట్లాడుకుంటూనే ఆయనతో మాట్లాడుతూనే డబ్బాలో చేపెట్టి, వాళ్ళకి తెలిసేది కాదు. చాక్లెట్ దొంగతనం చేసేవాడిని నేను చిన్నగా ఉన్నప్పుడు. జామకాయలు దొంగతనం చేసేవాడు. అంతవరకు అయితే ఏం కాదు, అరే జామకాయలే కదా, చాక్లెటే కదని. అదే అలవాటు పెరిగి పెద్దగా అయితే అరే నేను జామకాయలే కదా, బ్యాంకుకి వెళ్ళి కూడా దొంగతనం చేయాలనే ఒక కాన్సెప్ట్ కలుగుతుంది, జైలు పోతాం. కాబట్టి అలవాటు అనేది, మన అలవాట్లు ఎట్లా ఉన్నాయి, సమాజానికి ఎదుటి వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలిగిస్తున్నాయా, ఇది నాకేమైనా నా జీవితానికి ఏమైనా ఇబ్బంది కలిగిస్తుందా అనే ద్రోణిలో, ఆ త్రోవలో, ఆ వేలో స్టూడెంట్ దగ్గర నుంచి మేము పిల్లలకు అదే చెప్తాం. నీ అలవాట్లు ఏంటి, నువ్వు రోజు ఎలా ఉంటున్నావు, ఎన్ని గంటలకు లేస్తున్నావు, ఏం బుక్స్ చదువుతున్నావు, ఏ మూవీస్ చూస్తున్నావు, ఎవరు ఎలాంటి ఫ్రెండ్షిప్ చేస్తున్నావు, మంచి ఫ్రెండ్సా, వాళ్ళ అలవాట్లు వీళ్ళకి వచ్చేస్తాయి. ఇప్పుడు ఒక స్లమ్ ఏరియాలో ఉండే పిల్లల్ని మనం తీసుకెళ్ళి ఒక హైఫై అబ్బాయిని తీసుకెళ్ళి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే వాడుకుండే అలవాట్లన్నీ వీళ్ళకి వచ్చేస్తాయి. అట్లా అందుకే మానవ జీవితంలో భయం అనేది పోవాలంటే మనకుండే అలవాట్లు కరెక్ట్గా ఉన్నాయనుకో, మనం తప్పకుండా సక్సెస్ అవుతాం. మైండ్ రీడింగ్ అంటే ఏంటి? మైండ్ రీడింగ్ అనేది మన సబ్కాన్షియస్ మైండ్, మన మైండ్లో ఉండే అనంతమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఒక మనిషి మెదడుట ఒక 2000 కంప్యూటర్లలో ఎంత జీబీ ఉంటుందో అంతకన్నా ఎక్కువ జీబీ మనం కలిగి ఉన్నాం మైండ్ రీడింగ్. అందులో కొంత భాగాన్ని మనం ప్రాక్టీస్ చేస్తే ఎదుటి వాళ్ళని మైండ్ రీడింగ్ ద్వారా మేము చెప్పబోయే మెయిన్ విషయం ఏంటంటే, అరే నా మెదడులో ఇన్ని శక్తి సామర్థ్యాలు ఉన్నాయా, అరే నేను ఎన్ని రోజులు వాడుకోలేకపోయానే, ఇక నుంచి వాడుకుంటాను అని తెలియజేయడం కోసమే మీ మైండ్ రీడింగ్ మ్యాచ్ చెప్తాను. నాకేం చేత కాదు, నేను ఇట్లా ఉన్నాను. ఇప్పుడు నీ పర్సులో క్యాష్ ఉంది, ఒక 20,000 క్యాష్ ఉంది. నీ పర్సులో నీ దగ్గర క్యాష్ ఉన్నట్టు నీకు తెలీదు. హైదరాబాద్ అంతా తిరుగుతున్నావు, నార్మల్ బస్సులో వెళ్తున్నావు, హోటల్కి వెళ్ళి తినట్లేదు, ఏం తినట్లేదు, నీకు తినాలని ఉంది, బిర్యానీ తినాలని ఉంది, స్వీట్స్ తినాలని ఉంది, జ్యూస్ తాగాలని ఉంది, మంచిగా చక్కగా మంచి ఊబర్ ఆటో కార్లో వెళ్ళాలని ఉంది, మెట్రోలో తిరగాలని ఉంది, మెట్రో రైల్లో. కానీ నువ్వేమనుకుంటున్నావు, నీ 20,000 వాడుకోవట్లేదు. అదే నీ దగ్గర 20,000 క్యాష్ ఉందని నువ్వు తెలిస్తే నువ్వు అలా చేస్తావా? ఏం చేస్తావు? నా దగ్గర ఖర్చు పెట్టుకుంటావు, లగ్జరీగా ఉంటావు. ప్రతి ఒక్కరి స్టూడెంట్లో అనంతమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరి వ్యక్తిలో కూడా ఒక క్రియేటివిటీ, ఒక స్పాంటినైటిస్ మైండ్, సమయానుకూలంగా స్పందించే తత్వం అనేది ప్రతి ఒక్కరిలో. మీరు చెప్పగలుగుతారా ఎదుటి మనిషి ఏమనుకుంటుంది మైండ్లో?
అని మీరు అంటే చెప్పగలుగుతారా? మేము మ్యాజిక్లో అలా చెప్తాం కానీ ఎదుటి వ్యక్తి యొక్క తత్వాన్ని అంచనా అది సైంటిఫిక్గా నేను ఒక చిన్న ట్రిక్ చేస్తాను. ఓకే. చూడండి, ఈ పేపర్ మీద మీకు ఏమైనా డౌట్ ఉందండి? చూడండి, ఏం లేదు, ఉత్తి వైట్ పేపర్. పుట్టి వైట్ పేపర్. రైట్. నా దగ్గర పెన్ ఉందండి. నా పెన్నుతో ప్రోగ్రామ్ చేస్తే మీకు డౌట్ వస్తుందేమో. మీ పెన్ను మా పెన్ వాడనా? ఓకే, డన్. ఓకే. ఈ పేపర్ని మీరు పూర్తిగా చెక్ చేసుకున్నారు. మళ్ళీ చెక్ చేస్తారా? లేకుంటే మీ లేకపోతే మా పేపర్? మీ పేపర్ వేయండి. రైట్. ఈ పేపర్ డౌట్ లేదు కదా? రైట్. మీ వాచ్ తీసి ఇక్కడ పెట్టండి. ఓకే. గివ్ మీ షేక్ హ్యాండ్. రైట్. నేను ఇప్పుడు మీ మైండ్ని రీడ్ చేస్తున్నాను. ఓకే. ఈ ఐటెంలో ఉండే రిజల్ట్ని నేను ముందే రీడ్ చేస్తున్నాను. ఓకే. రీడ్ చేసి ఆల్రెడీ రీడ్ చేసేసాను. ఓకే. రీడ్ చేసి నేను ఇక్కడ పెట్టేస్తున్నాను. ఆల్రెడీ రీడ్ అయిపోయింది. ఈ టోటల్గా ఈ ఐటెంలో వచ్చే లాస్ట్ రిజల్ట్ అంటే ఆ రిజల్ట్ నేను ఇక్కడ పెట్టేశాను. ఓకే. ఇప్పుడు మీరు వాటర్ బాటిల్ చూస్తున్నారు, క్యాష్ చూస్తున్నారు, సెల్ ఫోన్ చూస్తున్నారు, రింగ్ చూస్తున్నారు, వాచ్ చూస్తున్నారు. ఏవైనా 3 ఐటమ్స్ని టచ్ చేయండి. ఇప్పుడు ఎదురుగానే ఎదురుగానే టచ్ చేయండి. ఓకే. ఏవైనా 3 ఐటమ్స్ని టచ్ చేయండి. రింగ్. ఓకే. మీరు వాటర్ బాటిల్ టచ్ చేయలేదు కాబట్టి తీసేస్తున్నాను. వాచ్ కూడా టచ్ చేయలేదు. మీ వాచ్ మీరు తీసుకోండి. ఓకే. పెట్టేసుకోండి. రైట్. ఈ 3 ఐటమ్స్లో ఏవైనా 2 ఐటమ్స్ని టచ్ చేయండి. 2 టచ్ చేయాలి. ఓకే. ఇది ఓకే. అయితే మీరు క్యాష్ టచ్ చేయలేదు. క్యాష్ని కూడా నేను తీసేస్తున్నాను. ఓకే. ఇప్పుడు ఈ 2 ఐటమ్స్లో ఒకటి నా వైపు నెట్టండి, ఒకటి మీ వైపు లాక్కోండి. ఒకటి మీ వైపు నెట్టాలి. ఒకటి మీ వైపు నెట్టండి, ఒకటి నా వైపు నెట్టండి. రైట్. మీరు ఫోన్ తీసుకున్నారు. ఫోన్ పక్కన పెట్టేసేయండి. ఓకే. ఒక్క నిమిషం అండి. ఆర్ యూ షూర్ ఎనీ చేంజ్ యువర్ మైండ్? మైండ్ లేదు. లేదా ఫిక్సా? ఫిక్స్ అని చెప్పండి. ఫిక్స్. వన్స్ ఒకసారి ఫిక్స్ అన్న తర్వాత ఇంకా మళ్ళీ చేంజ్ చేయడానికి ఉండదు. ఓకే. ఫిక్స్. రైట్. నేను మీ స్టూడియోకి వస్తానని ఇన్ని 5 ఐటమ్స్లో మీరు రింగే పెడతారని నేను మీ మైండ్ని రీడ్ చేశాను. చేసేసి దాని రిజల్ట్ని నా 6th సెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఒక చిన్న పాట్ని ఉపయోగించి నేను చేశాను. ఒకసారి ఓపెన్ చేసి చూడండి. మైండ్ రీడింగ్లో ఎన్నో అద్భుతాలు ఉంటాయి. మీ పర్సులో ఉండే నోటు మీద ఏ నెంబర్ ఉందో చెప్పేయగలం. నువ్వు రేపు ఏం చేస్తావో చెప్పేయగలం. ఇప్పుడు ప్రజెంట్ నేను ఏమనుకుంటున్నాను అది చెప్పు. అంటే మైండ్ అన్నీ చెప్పలేము. అన్నీ చెప్పాలంటే టైం పడుతుంది. నా పర్సులో ఉన్న నోట్ నెంబర్ చెప్పగలిగినప్పుడు అవి మేము ఇప్పుడు చేస్తా చెప్పట్లేదు. పెద్ద పెద్ద స్టేజీల మీద చేస్తుంటారు. ఆ వేలో మేము కూడా వెళ్తుంటాము. ఎన్నో ఉన్నాయి, చాలా మ్యాజిక్స్ ఉన్నాయి. మా మెజిషియన్స్లో 20 days తర్వాత వచ్చే హెడ్లైన్స్ని ఈ రోజే రాసి పేపర్ మీద రాసి దాన్ని లాక్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టు. బోస్ గారు అని విజయవాడలో పెద్ద గురువు గారు. ఆయన 1985లో ఒక పేపర్ ప్రకటనని ముందే ఇది పలాని రోజున ఇలాంటి పేపర్ వస్తుంది, దాని హెడ్లైన్ ఇది అని పేపర్ ప్రిడిక్షన్ అని చెప్పేసి కొన్ని లక్షల మంది అప్పట్లో ఎదురు చూసేవారు. అది ఆల్రెడీ పేపర్ అందులో పెట్టి లాక్ చేసి పోలీస్ స్టేషన్లో దాన్ని సీల్ చేసి ఇచ్చారు. 15 రోజుల తర్వాత వచ్చే పేపర్ కట్టింగ్ నువ్వు ఎలా చెప్పగలవు?
అవును. హెడ్లైన్ అది. ఉమ్. అలాంటివి కూడా చేస్తుంటారు. 3 రోజులు మీరు సజీవ సమాధి అయ్యారని చెప్పేసి మేము విన్నాం. ఒక మనిషి ఫుడ్ లేకుండా, వాటర్ లేకుండా బతకచ్చు, ఒక 1 వీక్ అలా ఉండొచ్చు. కానీ గాలి లేకుండా మీకు ఎలా సాధ్యమైంది? వాస్తవానికి మన యోగా శాస్త్రం అనేది, భారతీయ కళలు ఇలా ప్రపంచానికి మొత్తం వ్యాపించినాయి. ఇలా ఒక కరాటే ఉంది. ఆ కరాటే అనేది మన ఇండియాలోంచి పుట్టింది. కానీ ఇలా కరాటే మన ఇండియన్స్ జపాన్ వాళ్ళ దగ్గర నేర్చుకుంటున్నాం. జపాన్ షోటోకాన్ అని చెప్పేసి ఆ కరాటేలు నేర్చుకుంటున్నాం. ఆ కరాటే అనేది మన ఇండియాలోనే ఉంది. మన ఇండియాలో ఎన్నో కళలు ఉన్నాయి. మర్మకళ అనేది కరాటే కన్నా చాలా గొప్పది. భారతీయుడి సినిమాల్లో చూపించిన ఆ మర్మకళ ఇప్పటికీ కేరళలో ఉంది. మల్ల యుద్ధం ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. అయితే యోగాలో ప్రాముఖ్యత ఏంటంటే, ఒకప్పుడు మునులు తపస్సు చేస్తూ ఏమి లేకుండా, ఆహారం లేకుండా, గాలి లేకుండా ఉండగలరు అని అంటే, గాలి అతను పీల్చుకోలేడు అని కాదు. గాలి భూమి భూమిలో కూడా భూమి పొరల్లో గాలి ఉంటుంది. ఆ గాలిని పీల్చుకునే శక్తి సామర్థ్యాలు నీ లోపల ఉండాలి. అది కూడా ఒక ట్రిక్, అది కూడా ఒక ప్రాక్టీస్. ప్రాక్టీస్ చేయగలగాలి. దానికి సంబంధించిన నియమ నిబంధనలను పాటిస్తూ ఒక 1.5 year కుక్కుడు ఫుడ్ ఏమి తినకుండా ఉంటే, రోజు ప్రాక్టీస్ చేస్తే జల సాధన, తర్వాత వాయుబంధన, ఇలాంటివన్నీ యోగాలో కొన్ని ఉన్నాయి. అవన్నీ మనం గురు సమక్షంలో నేర్చుకోవాలి. ఇవన్నీ ఓన్గా చేస్తే ప్రమాదం జరుగుతుంది. ఒక గురు సమక్షంలో ఏం ఫుడ్ తినాలి, ఎలాంటి యోగాసనాలు వేసుకోవాలి, ఇవన్నీ నేను యాజ్ ఎ పర్ఫార్మర్ని కాబట్టి నాకేముందంటే ఏది చేసినా రికార్డ్ చేయాలి, ఏది చేసినా ఒక చరిత్ర సృష్టించాలి అని చెప్పేసి ఈ సజీవ సమాధి మెయిన్ చిన్నగా ఉన్నప్పుడు మా ఊర్లలో సైకిల్ దొక్కుతూ రోజు 2 గంటలు 3 గంటలు ఉండేవాళ్ళు. వాళ్ళని చూసిన నేను మనం ఎందుకు చేయకూడదు అని చెప్పేసి గురు సమక్షంలోకి వెళ్ళి ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఫస్ట్ నేను చేసింది 12 గంటలు, తర్వాత 24 గంటలు, 36 గంటలు, 48 గంటలు, 100 గంటలు చేయడానికి నాకు గవర్నమెంట్ పర్మిషన్ దొరకలేదు. ఒక 52 hours వరకే నాకు అవకాశం ఉంది. ఎందుకంటే అది ఇంతకుముందు నాది ఆ వీడియో యూట్యూబ్లో కూడా ఉండే. అది చూసి ఎవరో ప్రాక్టీస్ చేసి ప్రాణం మీదకి తెచ్చుకున్నారని చెప్పేసి ఆ యూట్యూబ్లో ఆ వీడియో తీసేయడం జరిగింది. నాకు ఏముందంటే చిన్నప్పటి నుంచి ఏదైనా రికార్డు సృష్టించాలి, ఏదైనా చెయ్యాలి, ఇండియా మొత్తం తిరిగి ప్రపంచాన్ని మనం అరే 100 మందిలో 1000 మందిలో ఒకరిలాగా, మందిలో ఒకరిలాగా కాకుండా వేలలో ఒకరిలాగా ఎంతమందిలో చూసా, అరే మీరండి, మీరు చూసామండి, మీరు అది చేశారు కదా, అది ఆ తృప్తి అనేది కోట్ల రూపాయల కన్నా, లక్షల రూపాయల కన్నా చాలా గుర్తింపు. నేను ఎక్కడో సింగపూర్లో అక్కడ వెళ్ళి ప్రోగ్రామ్ చేస్తుంటే ఎవరో ఫ్యామిలీ వచ్చి, సార్ మీ ఆటోగ్రాఫ్ చూడాలి సార్, మేము హైదరాబాద్లో మీ ప్రోగ్రామ్ చూసినామండి అని అంటుంటే చాలా గ్రేటెస్ట్ అనిపించింది. మొన్న దుబాయ్లో శివరాత్రికి దుబాయ్ వెళ్ళాను, అక్కడ తెలుగు వాళ్ళు ప్రోగ్రామ్ చేయడానికి. దుబాయ్లో కూడా వాళ్ళు చూసి మీరు మాకు తెలుసండి అంటుంటే, అరే మీరు దుబాయ్లో ఉన్నారు, నేను తెలుసా మీకు అంటే ఆ తృప్తి, అరే నా అభిమానులు ఇక్కడ కూడా ఉన్నారా అనే ఆ తృప్తి కోసం ఏదైనా కళాకారుడు రికార్డ్ చేయడానికి ఇష్టపడతాడు. నేను ఈ సజీవ సమాధి యోగా ప్రాముఖ్యతను, యోగా యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం కోసం ఒక 1 year ప్రాక్టీస్ చేశాను. అంటే కుక్కుడు ఫుడ్ కాకుండా ఎలాంటి ఫుడ్ తీసుకునేవారు? నేచురల్ ఫుడ్, కూరగాయలు, పచ్చి కూరగాయలు, జ్యూసులు తాగాలి, పచ్చి కూరగాయలు తీసుకోవాలి. తర్వాత ఇక అట్లా నీళ్ళల్లో నానబెట్టిన గింజలే తినాలి, ఉడకబెట్టినవి తినకూడదు, ఉప్పు కారం తినకుండా అట్లా మెయింటైన్ చేసుకోండి. కారం అంటే పచ్చిమిరపకాయలు తినవచ్చు. అట్లా 1 year డైట్ చేశారా? 1 year గురు సమక్షంలో చేసాం. మనం ఓన్గా చేస్తే బీపీ డౌన్ అయిపోయి, శరీరంలో పొటాషియం రేట్స్ తగ్గిపోయి, పల్స్ రేట్ తగ్గిపోయి ప్రాబ్లం అవుతుంది. గురు సమక్షంలో చేయాలి. అట్లా నేర్పించే వాళ్ళు కేరళలో ఉన్నారు, కేరళలో, కర్ణాటకలో ఉన్నారు. మాణిక్యేశ్వరి మాత అని మీరు విన్నారా? మాణిక్యేశ్వరి మాత సంవత్సరం అంతా గుహలోనే ఉంటారు. సేంద్రియ పదార్థాలు మాత్రమే తీసుకుంటూ, లిక్విడ్ పదార్థాలే తీసుకుంటూ, హార్డ్ పదార్థాలు తీసుకోకుండా ఉన్నారు. ఈ మధ్యనే కాలం చేశారు. ఆమె 125 సంవత్సరాలు ఏమో బ్రతికారు. అంటే మనం కూడా, మీరు ఇలా ఉన్న మీరు ఒక వారం రోజులు మీరు కుక్కుడు ఫుడ్ ఏం తినకుండా మీరు నేచురల్ ఫుడ్ తినండి. మీరు ఏం పడిపోరు, వారం రోజులకి ఏం పడిపోరు. మీరు ఇంకో 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతారు. అవునా? 10 సంవత్సరాల క్రితం రాణి ఎలా ఉండదు అలా ఉంటారు.
అంటే చేతబడి లేదని ఎందుకు అంత స్ట్రాంగ్ గా చెప్తున్నారు మీరు? అంటే ఒక రీజన్ ఏంటి, అంత రీజన్ ఏంటి? చేతబడి ఇప్పటి వరకు కూడా మా జన విజ్ఞాన వేదిక గురువు గారు రమేష్ గారు చాలా అమోఘమైన కృషి చేస్తున్నారు. చేతబడి, బాణామతి, మంత్రతంత్రాలు, టెక్నాలజీ ఎంత పెరుగుతుందో, మంచి ఎంత పెరుగుతుందో, చెడు కూడా అలాగే పెరుగుతూ వస్తుంది సమాజంలో. ఎక్కడో మారుమూల గ్రామాల్లో జరిగే బాణామతి మంత్రతంత్రాలు, చేతబడి ఇలా నగరం నడిబొడ్డులో సెంటర్లో మంత్రగాళ్ళు, దొంగ బాబాలు, దొంగ స్వామీజీలు వచ్చేసి ప్రజలను మోసం చేసి మభ్యపెట్టి వాళ్ళ దగ్గర ఉండే గోల్డ్, బంగారాన్ని, డబ్బుల్ని కాజేసి వాళ్ళ అకౌంట్లని కాజేసుకొని బోరుడి కొట్టించేసి వాళ్ళ నెత్తికి శటకోపం పెట్టేసి వెళ్ళిపోతున్నారు. అయితే టెక్నాలజీ ఇంత డెవలప్ అవుతున్నా కూడా చెడుని బాగా నమ్ముతున్నారు. ఇలా సైబర్ నేరాలన్నీ అలాగే మీ డబ్బు డబల్ చేస్తామండి, మీరు డబ్బులు పెంచుకోవాలంటే మీకు మీ డబ్బు చాలా తొందరగా డెవలప్ అవుతుంది అని ఏవో సైబర్ నేరగాలు ఫోన్లలో మనిషి కనబడకుండా ఎక్కడో ఫోన్లలో చెప్తే, మంచి ఎడ్యుకేటెడ్ ఢిల్లీలో ఉండే ఒక ప్రముఖమైన ఒక అగర్వాల్ కుటుంబానికి చెందిన ఒక ఎడ్యుకేటెడ్ ఫోన్లలో చెప్తే ఫోన్లలోనే 20 లక్షలు 30 లక్షలు సైబర్ నేరగాలు కాజేశారు. మీ డబ్బు ఇలా డెవలప్ అవుతుందని. అంటే వాటిని చేతబడి అనం కదా, క్రైమ్ న్యూస్ కింద కూడా మంత్రగాళ్ళు కూడా మీ డబ్బుని బంగారం చేస్తాము, మీ దగ్గర ఉన్న ఇప్పుడు ఎట్లా చేతబడి అంటే మనకి 3 రోజు అదే ఏమంటారు రోడ్లు 3 రోడ్లు కలిసిన దగ్గర నిమ్మకాయలు, పసుపు అవి ఊర్లలో ఎక్కువగా ఉంటాయి. సో నాకు తెలిసినంత వరకు అవి చేతబడి అని నేను అనుకుంటున్నాను. అంటే ఆ 3 రోడ్లలో ఉన్నదాన్ని అనుకుంటున్నాను. అంటే నిమ్మకాయ, కారం కాదు, పసుపు, కుంకుమ ఏం చేస్తారు అవి? మీరు అవి వేసి పూజలు చేసి కోడిని కోసి చేతబడి చేశారు అంటారు కదా. అంటే దాని రిజల్ట్ నాకు తెలీదు, అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. మనిషిని ఎవరైనా ముందు భయపెట్టాలి. ఇప్పుడు నేను భయపెట్టాలి, నిన్ను భయపెట్టేసి నేను భయపెడితే నా మీద నీకేం అభిప్రాయం ఉంటుంది? అమ్మో ఇతను ఏదైనా చేయగలడు, నా జీవన విధానాన్ని మార్చేయగలడు, నా కాళ్ళు చేతులు ఆడకుండా చేయగలడు, నన్ను నేను అని చెప్పేసి మంత్రగాళ్ళు ఏం చేస్తారంటే అమాయకులు ఎవరైతే నమ్ముతారో వాళ్ళని కంట్రోల్లోకి తీసుకొని వాళ్ళని మోసం చేయడానికి ప్రయత్నిస్తుంటారు. మేము కళాకారులుగా మెజిషియన్స్గా ఉన్న మేము మారుమూల గ్రామాల్లోకి వెళ్ళి మంత్రాలు తంత్రాలు అనేవి లేవు. నిజంగా మంత్రాలు తంత్రాలు అంటే మంచికి వాడొచ్చు కదా. ఇప్పుడు ఉదాహరణకి రాజకీయ నాయకులకి ఒక ప్రతిపక్ష పార్టీ వాళ్ళకి ఇంకో ప్రతిపక్ష పార్టీ ఆయనకు చాలా పోటీ ఉంటుంది. ఈయన చేతబడి చేసి ఆయన ఓడగొట్టవచ్చు కదా. నిజంగా మంత్రాలు అనేవి లేవు. రానున్న రోజుల్లో కూడా మనిషికి మేలు చేసే వేద మంత్రాలు ఉన్నాయి. వాటిని ఏంటంటే అవి మనిషిని ఒక మంచి త్రోవలోకి. కానీ గ్రామాల్లో ఉండేవారైతే ఖచ్చితంగా నమ్ముతారు, చేతబడి అంటే ఉంది అని నమ్ముతారు. ఇప్పటికీ ఉంది, అది నమ్ముతారు, ప్రజలైతే నమ్ముతారు. దానికి కొన్ని సంవత్సరాల నుంచి కృషి చేస్తున్నాము. నమ్మిరు అనుకోండి వాళ్ళే లాస్ అయిపోతారు. ఇప్పుడు మంత్రగాడు చెప్పింది విన్నట్టు చేసేస్తే లాస్ అయిపోతారు. మంత్రగాళ్ళు కూడా టెక్నాలజీ వాడుకుంటున్నారు, రకరకాలుగా చేస్తున్నారు, రకరకాలుగా మనిషిని మభ్య పెట్టడము, తర్వాత మీకు మీ దిశని మారుస్తా, మీకు మంచి యోగం చేస్తా అని చెప్పేసి అవన్నీ రకరకాలుగా చెప్తున్నారు. మనిషికి ఇన్స్పైర్ అయిన మాటలు చెప్తే ఓకే, కానీ మంత్రంతో, వంచనతో, మోసంతో, కుట్రతో చేసేసి మనిషిని మభ్యపెట్టి చేసే వాటిని చూస్తుంటే మా కళాకారులు ఎవరు ఊరుకోరు. ఖచ్చితంగా వాళ్ళని ఇన్స్పైరింగ్ చేస్తాము. ప్రజలను ప్రభావితం చేయాల్సిన కళాకారులుగా మా వంతు బాధ్యత ఉంటుంది. కంప్యూటర్లతో, టెక్నాలజీతో మనం ఇప్పుడు ఫైట్ చేస్తున్నాం. మనము టెక్నాలజీని నమ్ముకోవాలి. ఉదాహరణకి మంత్రంతో పాము గరిస్తే మంత్రంతో ప్రాణం నిలబడదు. మంత్రగాడు ఏం చేస్తాడంటే మంత్రం వేసినట్టు మనల్ని మభ్య పెడతాడు, కానీ కొంత ఔషధం కూడా కడుపులోకి ఇస్తాడు. మంత్రంతో పిచ్చి పోదు, మంత్రంతో దయ్యాలు పోవు. దయ్యం అనేది కేవలం మానసికమైన బలహీనత. ఈ అమ్మాయికి దయ్యం పట్టింది, ఈ అమ్మాయికి పిచ్చి లేసింది అనేది అవన్నీ నిజం కాదు, అవన్నీ లేవు. ఇలా మనము దేవుడు గొప్పవాడు, ఆ దేవుడు ఉన్నాడు అనే ఒక నమ్మకము మనిషిని ఒక మంచి వేలో నడిపిస్తుంది. అదే దయ్యం ఉన్నాడు అనే ఒక నమ్మకము మనిషిని చెడ్డ వేలో నడిపిస్తుంది. అదే అంటారు కదా, ఇప్పుడు దేవుడు ఉంది ఎంత నిజమో దయ్యం ఉన్నది కూడా అంతే నిజం అని చెప్పి అంటారు కదా. మనిషిలో ఉండే వికృత రూపమే దయ్యం.
దయ్యం అంటే ఎక్కడో లేదు, చెడు అనేది ఎక్కడో లేదు. నువ్వు నువ్వు మంచిగా మాట్లాడి మంచిగా సాఫ్ట్గా ఉంటేనేమో రాణి ఈజీ చాలా మంచి వ్యక్తి అంటారు. నువ్వు మంచిగా రిసీవ్ చేసుకోలేదు, మంచిగా మాట్లాడలేదు, కోపంగా అడిగినప్పుడల్లా కోపంగా, రాణి ఈజీ దయ్యం, ఆమె దయ్యంలాగా ప్రవర్తిస్తుంది అంటారు. ప్రతి వ్యక్తిలో ఏదైనా అంతే, మంచితనంతో ఉంటే మనం మంచితనంతో మాట్లాడితే ఎదుటి వాళ్ళు కూడా అలాగే మనకు రెస్పాండ్ అవుతారు. ఎదుటి వాళ్ళతోని మనం వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా మనం, వాళ్ళు కోపడ్డా కూడా మనం కూడా ఇంకా మన లిమిట్స్ దాటకుండా మనం మంచిగానే ఉంటే ఈజ్ గ్రేటెస్ట్గా చాలా ఉన్నతమైన వ్యక్తిగా ఉంటాం. అట్లాగే సమాజంలో బాణామతులు చేతబడులు అనేవి ఒకప్పుడు ఉన్నంతగా ఇప్పుడు లేవు. ఎక్కడో జరుగుతున్నాయి, మారుమూలలో అక్కడక్కడ జరుగుతున్నాయి. అక్కడక్కడ జరిగినా కూడా మాకు అవకాశం ఇచ్చి గవర్నమెంట్ మాకు సపోర్ట్ ఇచ్చి, గతంలో గవర్నమెంట్ ఇచ్చింది మాకు సపోర్ట్ ఇచ్చినప్పుడు ఎంత మారుమూల గ్రామానికైనా వెళ్ళి వాళ్ళతో ప్రాక్టికల్గా చేయించేవాళ్ళం. తర్వాత ఈ టెక్నాలజీని దుర్వినియోగపరచకుండా ఇప్పుడు ప్రభావితమైన కార్యక్రమాలు కావాలి. మద్యం దాగి రోడ్ల మీద వాహనాలు నడిపే వాళ్ళకి ఇన్స్పిరేషన్ షోలు అవ్వాలి. తర్వాత ఇంకా ఇంకా చాలా ప్రజలని రకరకాలుగా మోసం చేసే వాళ్ళ నుంచి ఎప్పుడు మా కళాకారులు వాళ్ళని ప్రభావితం చేయడానికి మేము ముందుంటాం. కాకుంటే ఏంటంటే మా జీవన విధానానికి మేము కూడా బ్రతకాలి కాబట్టి బ్రతికించన్నట్టుగా కళని నమ్ముకుని ఉన్న మాకు గవర్నమెంట్ ఇంకా ఏమైనా అవకాశాలు ఇచ్చి స్వచ్ఛందమైన కార్యక్రమాలు చేయడానికి, ప్రజలు పెడద్రోవ పట్టకుండా ఉండడానికి, మానవతా విలువలు దెబ్బతినకుండా ఉండడానికి, పిల్లలు చదువుల పట్ల ఆసక్తి కలిగించడానికి, ఇట్లా రకరకాలుగా ఆర్ట్ ఫామ్ని రకరకాలుగా వాడుకోవడానికి గవర్నమెంట్ అవకాశాలు కల్పిస్తే ఇంకా మంచి మంచి షోలు చేస్తాం. ఇప్పుడు దయ్యాలు అనేవి మీరు ఉన్నాయని అనుకుంటున్నారా, లేవనుకుంటున్నారా? నేనా? లేదు అనుకుంటున్నా. ఎస్, దయ్యం ఉన్నది అని చూపిస్తే నేను ఇమీడియట్లీ మీకు ₹1,00,000 ఇచ్చేస్తాను. నేను ఒక 10 ఫింగర్ ప్రింట్స్ మీకు ఇస్తాను. మీ మాంత్రిక శక్తితో ఒక నిజంగా నాకన్నా అంటే ఎవరైనా మంత్రగాళ్ళు తెలంగాణలో ఆంధ్రాలో ఉండే మంత్రగాళ్ళు ఎవరైనా రమ్మనండి. ఓపెన్ ఛాలెంజ్ మన SV6 ఛానల్లోనే ఉంటాయి. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాను. మీరు ప్రకటించండి. 10 ఫింగర్ ప్రింట్స్ ఇస్తాను పేపర్ మీద. అవి ఆడవారియా మగవారియా చెప్పమనండి. మంత్రశక్తితో, మ్యాజిక్ శక్తితో మేము చెప్పిస్తాం. మంత్రశక్తితో చెప్పమనండి. తర్వాత సీల్ చేసి ఉన్న కవర్లో ఉండే నోట్ నెంబర్ చెప్పమనండి. మంత్రశక్తితో చెప్పలేరు. మాంత్రికులు చేసేవన్నీ కూడా అవి బ్లాక్ మ్యాజిక్ ఎందుకు అనుకున్నామని, ఇప్పుడు ఆ బ్లాక్ మ్యాజిక్లే మేము తీసుకెళ్ళి స్టేజీల మీద చేస్తున్నాం. ఇది బ్లాక్ మ్యాజిక్ కాదు, ఎంటర్టైన్మెంట్. దీన్ని కూడా ఎంటర్టైన్మెంట్గా చూడండి. ఉదాహరణకి మీకు ఒక చిన్న ట్రిక్ చేస్తున్నాను, చూడండి. నీ పేరేంటి? అజయ్. అజయ్, ఈ రూపం చెక్ చేయి. గట్టిగా లాగు, గట్టిగా లాగు. ఏమన్నా అతుకు పెట్టించానేమో, స్ట్రెచ్చింగ్ ఏమన్నా, నేనేమన్నా సూత్తో కుట్టుకొచ్చానేమో. ఏం లేదు. రైట్. ఈ రోప్ని ఇక్కడ కట్ చేస్తే ఎన్ని రోప్స్ అవుతాయి? 2 రోప్స్ అవుతాయి. మరి ఇక్కడ కట్ చేస్తే ఎన్ని రోప్స్ అవుతాయి? ఇక్కడ కట్ చేస్తే 4 ఏం కావు, కట్ చేయండి. ఆ చెయ్యి కట్ చేశారు, జాగ్రత్త. ఓకే, రైట్. రోప్ని మీరు కట్ చేశారు. కట్ చేసిన ఈ రోప్ని ఈ అబ్బాయి సమానంగా కట్ చేస్తాడు. బాబు, నీకు సమానంగా కట్ చేయడం వచ్చా? రైట్, కట్ చేయి. ఓకే, అజయ్ చాలా మంచివాడు. చక్కగా రోప్ని సమానంగా కట్ చేయనైనా. ఓకే, రాణి మేడం గారు, ఈ అబ్బాయిని సమానంగా కట్ చేయమన్నాను. ఇది సమానం అండి? ఇప్పుడు సమానం అంటే ఫస్ట్ టైం లేదు, కట్ చేయి. ఫస్ట్ టైం తను కట్ చేయలేకపోయాడు, ఇప్పుడు సమానంగా కట్ చేశాడు. సెకండ్ టైం ఓడిపోయాడు. మానవ జీవితంలో కూడా మనం ఏదైనా గోల్ అనేది పెట్టుకుంటే ఫస్ట్ టైం ఓడిపోయినా, సెకండ్ టైం ఓడిపోయినా, తిరిగి మళ్ళీ మనం ప్రయత్నిస్తే సక్సెస్ అనేది నీ ఇంటి ముందర గేట్ దగ్గర కావలి కాసుకొని ఉంటుంది. రైట్. మళ్ళీ ఇప్పుడు ఈ రోప్ని ఒకటి చేయాలంటే ఏం చేయాలి? ఒకటి చేయాలంటే అయితే స్టిచ్చింగ్ చేయాలి, అతకైనా పెట్టాలి, లేదా ముడి అయినా వేయాలి, లేదా ఫెవికోల్తోనైనా చేయొచ్చు. ఇంకా ఏం చేయొచ్చు ఆలోచించండి. ఇంకేం చేస్తాము? ఏం చేయలేము దాన్ని. టేప్తో కూడా అతకట్టచ్చు.
టేప్తోనైనా అతుకు పెట్టచ్చు, ముడి అయినా వేయచ్చు, ఇలా దేనైనా రకరకాలుగా చేయొచ్చు. కానీ ఎలాంటి గమ్ లేకుండా, టేప్ లేకుండా నేను మ్యాజిక్తోనే ఒకటి చేస్తాను అంటే మీరు నమ్ముతారా? లేదు. నువ్వు నమ్ముతావా? మీరు కూడా నమ్ముతారా? నమ్మరా? నమ్మను. కానీ నేను మ్యాజిక్తోనే ఒకటి చేయబోతున్నాను. జస్ట్ మ్యాజిక్కి కింగా మ్యాజికల్ గిలి 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 అనండి. కింగా మ్యాజికల్ గిలి 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 గిలి. రైట్. 1 2 3 4 గో అనగానే 2 రూప్స్ అంతా ఒకటి రూపాయి. చూసారు ఎంత జాగ్రత్తగా చక్కగా. ఇక్కడ కూడా వదిలిపెట్టండి, ఇక్కడ మధ్యలో. పర్వాలేదు, వదిలిపెడతాను ఇప్పుడు. ఓకేనా? మొత్తం ఇచ్చేసేయండి మాకు. ఏ హ్యాండ్ కొన్నా? సరే ఓకే, అట్లయినా పర్లేదు. ఇట్లా చూపించమంటావా? చూడు, ఇచ్చేసేయండి మాకు, మేము పట్టుకుంటాం 1 లైన్. ఇట్లా పట్టుకోండి. అయితే మీరు నన్ను పూర్తిగా నమ్మట్లేదని అర్థమైంది. లేదు, నమ్మడం అని కాదు, మా వ్యూస్ కి కూడా క్లారిటీగా చూపించాలి కదా. 1 2 3 గో. వావ్. వ్యూయర్స్ని ఒక ఆనందమైన వేలో మిస్డైరెక్షన్ చేస్తాము. వాళ్ళు మోసపోయాము అనే ఫీలింగ్ కాదు, అరే మేము చాలా అనుభూతి చెందాము. నిజమే, ఇప్పుడు మీరు అనుభూతి చెందారు. కానీ వాస్తవానికి మ్యాజిక్లో నేను మిమ్మల్ని చీట్ చేశాను. కానీ అది మ్యాజిక్లో ఎంటర్టైన్మెంట్ కాబట్టి ఆ చీటింగే ఎంటర్టైన్మెంట్ లాగా ఉంటుంది. చీటింగ్ అంటే మేము అది అరే నిజమే అనుకున్నాం కానీ నిజం కాదు అది అనేదే మిస్డైరెక్షన్. ఇది కూడా అంతే, ఏదైనా మ్యాజిక్లో అలాగే. ఎలా చీట్ చేశారో ఒకసారి చెప్పండి. అంటే ఈ రెండు కలిపి కట్ చేశారు. దానికి ప్రతిదానికి ఒక ట్రిక్ అనేది ఉంటుంది. ఓకే. ఆ ట్రిక్లో ఎట్లా ఉంటుందంటే ఆ ట్రిక్ని మేము ప్రాక్టీస్ చేస్తాం. దిస్ ఈస్ అ స్కిల్. టక్కని చెప్పడానికి ఉండదన్నమాట. ఇప్పుడు మీరు చక్కగా సేమియా పాయసాన్ని చాలా బాగా చేస్తారు. అందరికన్నా ఇక్కడెక్కడ ఈ ఏరియాలో ఎవరు చేయరు. సేమియా పాయసం అంటే రాణిగారి ఇంటికి వెళ్ళి తినాలి. సేమియా పాయసం తిన్న తర్వాత దీన్ని టక్కని చేసి నువ్వు ఎట్లా చేయగలిగావు అంటే చెప్పగలవా? చెప్పలేవు. స్టవ్ దగ్గరికి రావాలి, తీసుకెళ్ళాలి. ఫస్ట్ ముందు అందరేమో ఇలా చేస్తారు కాబట్టి టేస్ట్ పోతుంది, నేను ముందుగానే సేమియాని ముందుగానే వేపి పెట్టుకుంటాను అని చెప్పేసి అంటే మీ వేలో మీరు చేయగలరు. అట్లనే ప్రతి ఒక్కటి ఐటెంకి సీక్రెట్ ఉంటుంది. సీక్రెట్ గొప్పతనం కాదు, ఐటెం గొప్పతనం కాదు. దానివల్ల ప్రజలను ఎంతవరకు మనం ప్రభావితం చేయగలుగుతున్నాం, మంచి వేలో పంపించగలుగుతున్నాం అనేది మా కళాకారుల యొక్క మోటివేషనల్ స్పీకర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. నా మోటివేషనల్ మ్యాజిక్ ద్వారా ఇప్పటి వరకు నేను 3000 మంది పిల్లలకి 3000 షోలు చేశాను. 3000 స్కూల్స్లో పిల్లలు తల్లిదండ్రులు అనుకుంటారు మా పిల్లల్ని మేము స్కూల్కి పంపిస్తున్నామని, పేరెంట్స్ అనుకుంటారు, టీచర్స్ అనుకుంటారు పిల్లలకు సబ్జెక్ట్ చెప్పడమే మాకు ముఖ్యమని. మానవతా విలువలు, నైతిక విలువలు బేసిక్ మెథడ్ నుంచే నేర్పించేసి కష్టపడే మనస్తత్వాన్ని ఇష్టంగా చేయగలగాలి. కష్టమైన ఇష్టంగా చేయగలిగితే వాడు గొప్ప మేధావి అవుతాడని చెప్పేసి అబ్దుల్ కలాం గారు చెప్పారు, వివేకానందరు చెప్పాడు. మనం కూడా పిల్లలకి చిన్నగా ఉన్నప్పటి నుంచే రిస్క్ అనేది బేర్ చేయాలి. యుద్ధం అనేది దేనికైనా అర్ధరాత్రి లేచి అడిగినా కూడా టక్కని చెప్పగలగాలి, నేను చూస్తా మమ్మీ, చేస్తా మమ్మీ. ఎందుకంటే మనం ఛాన్స్ దాన్ని ఎవర్ గివ్ అప్. ఛాన్స్ని మనము వేరే వాళ్ళు వేలెత్తి చూపించే ఛాన్స్ని మనం ఇవ్వకుండా ఉన్నంత కాలం మనం సక్సెస్. కాబట్టి కష్టపడే మనస్తత్వం ఉండాలి. కష్టాన్ని అయినా ఎదుర్కోవాలి. పరీక్ష అనేది లైఫ్లో ఎన్నో టెస్టులు ఉంటాయి. అన్ని టెస్టులకు భయపడితే నువ్వు జీవితంలో ఎదగలేవు. జన విజ్ఞాన వేదిక నుంచి ఎందుకు బయటకు వచ్చేసారు? లేదు, జన విజ్ఞాన వేదిక నుంచి బయటికి ఏం లేదు. నేను ప్రొఫెషనల్గా ఎంటర్టైనర్ని. వాళ్ళు నన్ను చాలా డెవలప్ కొన్ని విషయాలలో నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. నేను ఫైర్ ఎస్కేప్ చేయడం కానీ, సజీవ సమాధి చేయడం కానీ వాళ్ళే నాకు ప్రధాన స్తంభాలు జన విజ్ఞాన వేదిక. కాకుంటే ఏంటంటే నేను 365 డేస్లో ఒక బర్త్డే పార్టీ ఎంటర్టైనర్ని, నవ్వించడము, ఎంటర్టైన్ చేయడము అలాంటి ఫీల్డ్లో ఉన్న నేను వాళ్ళ టీం కార్యక్రమాల్లో నేను ఎక్కువ పాల్గొనలేకపోయాను. నేను చాలా బిజీ ఆర్టిస్ట్ని. 365 రోజుల్లో 360 రోజులు బిజీగా ఉండే ఆర్టిస్ట్. ఒక్కరోజు కూడా ఖాళీగా ఉండే వ్యక్తిని కాదు. అలాంటిది వాళ్ళ కార్యక్రమాల్లో నేను ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళాను. కానీ కొద్ది రోజులుగా నేను ఇండియాలో లేకపోవడం, బయట కంట్రీస్లో ఉండడం వల్ల నేను లేకపోయాను. ఇప్పటికీ దూరంగా లేను. అందరితోనే నేను
దగ్గరగానే ఉన్నాను. కాకుండా నాకు చేయాలనిపించినప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేక నేనే ఓన్గా కొన్ని విలేజెస్లో నా బ్యానర్ ఉండాలన్నట్టు, నా పేరు ఉండాలన్నట్టుగా నేనే ఒక్కరిని వెళ్ళి చేసుకొని రావడం జరిగింది. కానీ వాళ్ళు ఇప్పటికీ నాకు సహకరిస్తున్నారు, వాళ్ళ సలహాలు ఇస్తున్నారు. ఇలా కాదు, ఇలా చేస్తే బాగుంటుందని. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ కోఆపరేషన్ నాకు ఉంటుంది. నా బ్యానర్ మీద చేసుకోవడానికి కూడా వాళ్ళ కోఆపరేషన్ నాకు ఉంటుంది. రామకృష్ణ గారిని మోటివేషనల్గా చెప్పుకోవాలా, లేకపోతే మెజిషియన్గా లాగానా, లేకపోతే మైండ్ రీడర్గా ఎలా చెప్పుకోవాలంటారు? ప్రజెంట్ మ్యాజిక్ అనేది ఒక ప్లాట్ఫామ్. నేను మార్కెట్లోకి, ప్రజల గుర్తింపు పొందేదంతా మ్యాజిక్ మీదే. రానున్న టెక్నాలజీ పరంగా మల్టీ టాలెంటెడ్గా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా మల్టీ టాలెంటెడ్గానే ఉండాలి. మా సందర్భంగా ఇప్పుడు ఓన్లీ ఎంటర్టైన్మెంటే కావాలి అంటే యూట్యూబ్లలో ఎంటర్టైన్మెంట్, ఇన్స్టాగ్రామ్లో ఎంటర్టైన్మెంట్ ఉంది. ఎడ్యుకేషన్ లేకపోతే ఏం లాభం? ఏం చెప్పాడు, ఏదో ఎంటర్టైన్మెంట్ చేశాడు అనే కాకుండా, అరే ఎంటర్టైన్మెంట్తో పాటు ఎడ్యుకేషన్ కూడా చెప్పాడు, మా పిల్లలకు మెమొరీ ట్రిక్స్ చెప్పాడు అని చెప్పేసి నేను సమ్మర్ క్యాంప్లో పిల్లలకు మెమొరీ ట్రిక్స్ నేర్పిస్తుంటాను, మ్యాథమెటిక్స్, మ్యాజిక్స్ నేర్పిస్తుంటాను. కాబట్టి మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్గా ఉండాలి. మెజిషియన్, మోటివేషనల్ స్పీకర్ రెండు ఉండాలని నా కోరిక. ఓకే. ఇంకేమన్నా మ్యాజిక్ ట్రిక్స్ ఉంటే చేస్తారా మా వ్యూయర్స్ కోసం? ఇది ఎలాంటి మ్యాగ్నెట్ కానీ, ఎలాంటి ఎలక్ట్రిక్ డివైస్ కానీ కాదు. దీన్ని మీరు ఈ వేలు మీద నిలబెడితే నేను మీకు 10,000 రూపీస్ ఇస్తాను. మీరు నిలబెట్టగలరా? చూడండి, ఇట్లా ఎలాంటి పట్టుకోకుండా వేలు మీద నిలబెట్టగలగాలి. ట్రై చేద్దాం. ట్రై చేయండి. ఉంటుందా? ఇది పట్టుకోవాలా ఇలాగా? పట్టుకోకుండా వద్దా? పట్టుకుంటే నిలబెట్టినట్టు కాదు. చేపెట్టండి. షేక్ చేయండి, ఇట్లా పైకి ఎక్కింది కూడా షేక్ చేయండి. పడిపోతుందా? పడట్లేదు. మీరు కాకుండా నేను పెడితే నీకే నా చేతులతో నేను పెట్టుకుంటే. పెట్టుకో, మళ్ళీ పెట్టుకోండి. ఇవ్వండి. ఈ బెల్ట్ ఉంచి పెట్టుకుంటాను. పెట్టుకోండి నా చేతులతో. మీ చేతులతోనే పెట్టుకోండి, మీరే పెట్టుకోండి. ఓకే. ఆయనకు అతీతమైన శక్తులు ఉన్నాయి. ఆయన ఒక సృష్టి, ఒక రూపం ధరించుకొని వచ్చాడు రాముడు. మరి రాముడు ఏం చేశాడు? ఆయనకు అన్ని పవర్స్ ఉన్నా, ఎన్నున్నా, అన్ని బాణాలతో, విలువిద్యతోని అన్ని నేర్చుకోవచ్చు, అన్నీ చేయొచ్చు కదా. సీతతో వెతకాలంటే బాణంతో వెతికి ఎక్కడైనా రామబాణాన్ని చెప్పిన సీత ఎక్కడుందో చెప్పవచ్చు కదా. మానవ జీవితమైన కష్టాలను అనుభవించాడు. అడవుల్లో కూడా నడుచుకుంటూ వెళ్ళాడు. ఎన్నో ముళ్ళు రాళ్ళు తగినాయి, ఆకలి అయింది, ఎవరో తెలీదు. వానరులను కూడా ఫ్రెండ్షిప్ చేసుకొని ఒక వారధి కట్టించుకున్నాడంటే రామాయణంలో రాముడు ఈజ్ ఎ బిగ్గెస్ట్ మోటివేటర్. సమాజంలో కూడా రావణాసురులు ఉంటారు. వాళ్ళని మనం మాటలతోని మనం మోటివేట్ చేసుకోగలగాలి. ఎవరో మనకు తెలియని వాళ్ళు ఉంటారు, వాళ్ళని కూడా మనం ఫ్రెండ్షిప్ చేసుకోగలగాలి. నీ నోటి మాట, మన ప్రవర్తన, ఎక్కడనో కేరళకి వెళ్ళినా, ఢిల్లీ వెళ్ళినా, అమెరికాకి వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా నీకు అన్నం పెట్టే వాళ్ళు ఉంటారు, నీ మాట మంచితనం ఉంటే. అందుకే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు. కాబట్టి రామనామ యాత్ర అని చెప్పేసి నేను, నా ఇంద్రజాలికుడైన జోషి ఇద్దరం కలిసి 9 రోజులు 1600 కిలోమీటర్లు నాన్ స్టాప్ రాముడి యొక్క గొప్పతనాన్ని, ఇవాళ రాముడు కట్టిన వారధి, ఇండియా నుంచి శ్రీలంక వరకు ఉన్న ఆయన వారధి ఉంది. ఆ వారధి ఎలా కట్టగలిగాడు అంటే మోటివేషన్తో కట్టగలిగాడు. వానరులు ఎందుకు ఈయనకి హెల్ప్ చేయాలి? రాముడికి ఎందుకు హెల్ప్ చేయాలి? రాముడు వెళ్ళాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళ లోపల ఒక ఇన్స్పిరేషన్ నింపగలిగాడు. చివరికి రావణాసురుడు కూడా, రాముని కన్నా రావణాసురుడికి ఎన్నో అద్భుతమైన గొప్ప ఉన్నతమైన లక్షణాలు ఉన్నాయి. కేవలం సీతను తీసుకురావడం వల్లనే ఆయన ఔన్నత్యం దెబ్బతిన్నది. మనిషి, నేను నా చిన్నప్పటి నుంచి టీవీ షోలో ప్రోగ్రాంలో కానీ, మ్యాజిక్ చేసే వాళ్ళది టీవీ షోలో ప్రోగ్రామ్ చూసా. ఇట్లా నోట్ తీసుకొని 100 నోట్ కానీ లేదా 500 నోట్ కానీ మనీ చేస్తారు. అది ఎలా చేస్తారు అంటే దగ్గర నుంచి మీరు ఏమన్నా చేయగలుగుతారా? నేను చూస్తాను.
సమాజాన్ని మోసం చేసే వాళ్ళు ఏం చేస్తారంటే నేను తెల్ల కాగితాలు కూడా తీసుకుని రూపాయి నోట్లు చేస్తారు అని మంత్రగాలు చెప్తుంటారు. మేమేం చెప్తుంటామంటే సమాజంలో ఇలా ఈ కాగితాలకి విలువ లేదు, ఈ కాగితాలకి విలువ అనేది లేదు. ఈ ఈ కాగితాలకి తీసుకెళ్ళి నువ్వు ఏదైనా కొనగలవా? కొనలేం. ఏం చేయగలవు? ఈ కాగితాలతో అడ్రస్సులు రాసుకోవడానికి పనికొస్తాయి కానీ ఏమీ లేదు. అయితే సమాజంలో విలువైన వ్యక్తిగా ఉండాలి అంటే నీ మాటకు పట్టింపు ఉండాలి, నీ మాటకు ఒక వాల్యూ ఉండాలి అంటే ఈ నోట్లని, ఈ యొక్క తెల్ల కాగితాలని జస్ట్ ఇలా ఫోల్డ్ చేసేసి, జస్ట్ ఇట్లా చేసేసి, మీకు ఒక మంత్రం చెప్పాను కదా ఇప్పటిదాకా, చెప్పండి. గిలిగిలి అది ఒకటే గుర్తుంది. కింగా మ్యాజికల్ చెప్పండి. కింగా మ్యాజికల్ చెప్పండి. కింగా మ్యాజికల్ గిలి 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 గిలి. రైట్, ఓకే. కింగా మ్యాజికల్ గిలి 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 అనగానే ఈ నోట్లన్నీ కూడా కమా మొత్తం మీకు నోట్లుగా మారిపోతాయి. ఇవి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. నేను కౌంట్ చేసుకుంటాను. మీరు కౌంట్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. మీరు కౌంట్ చేసుకోవచ్చు, ఖర్చు కూడా పెట్టుకోవచ్చు, ఏ ఇలాంటి ప్రాబ్లం లేదు. మీకు ఒక బిర్యానీ తినిపించేసి ఓకే 1 2 అట్లా ఎన్ని నోట్లైనా తీసుకోవచ్చు. రియల్దేనా? రియల్ కూడా అయితే ఒక్క నోట్ మాత్రం నేను తీసుకుంటున్నా, ఒక్క నోట్ నేను తీసుకుంటున్నా. ఆ నోట్ మాకు ఇచ్చేయండి. ఇచ్చేస్తా, అది ఇచ్చేయండి. ఇచ్చేస్తా, ఏదైనా ఇచ్చేస్తా. రియల్ నోట్లు లేదు అట్లా కాదు అంటే ఈ నోట్లని మళ్ళీ మనం తెల్ల కాగితాలుగా చేయొచ్చు. ఏ మంత్రికులు ఏం చెప్తారంటే నువ్వు వాళ్ళ దగ్గర నుంచి రావాల్సిన అమౌంట్ లేకుండా నువ్వు ఇప్పటి నుంచి డబ్బులన్నీ కూడా నువ్వు పట్టుకున్న తెల్ల కాగితాలు అయిపోతాయి అని చెప్పేసి వాళ్ళని మోసం చేస్తుంటారు. నోట్లు తెల్ల కాగితాలు కావడమైనా, తెల్ల కాగితాలని కరెన్సీ నోట్లు చేయడమైనా అది ఒక సైన్స్కి సంబంధించింది ట్రిక్ మాత్రమే తప్ప మాంత్రిక శక్తితో ఏది కాదు. ఆల్రెడీ ప్రింటెడ్ చేసిన నోట్లు అవి, గవర్నమెంట్ ప్రింట్ చేసినాయి. మంత్రశక్తితో ఎట్లా ఉంటుంది? మంత్రశక్తి అనేది లేదు. మంత్రశక్తి అలా ఉందని అనుకునే వాళ్ళే మోసపోతారు. అట్లా మోసపోవద్దని చెప్పడానికే కదా మేము ఇవన్నీ చేసేది. మరి ఇప్పుడు అవి నోట్స్ వైట్ పేపర్లా చేసేయండి. మరి మీకేం లాభం? తెల్ల కాగితాలు చూపిద్దాం ఒకసారి. తెల్ల కాగితాలు నోట్లు చేసే లాభం కానీ నాకు ఇవ్వట్లేదు కదా, అందుకని తెలివి చేసేయండి. మీరు తీసేసుకున్నారు కదా, నన్ను తీసుకుంటే ఎట్లా చేయాలో మీకు నేర్పిస్తాం, మీరే చేసుకుంటారు కానీ. థ్యాంక్ యూ రామకృష్ణ గారు, మాతో ఎన్నో విషయాలు పంచుకున్నందుకు. చూసారు కదండి, ఇది వాళ్ళ ఎపిసోడ్. మరొక గెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి SV6 న్యూస్.